అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 5వ తిరువాయిమొழிలో 6వ పాసురం, 6ఆం పాట్టు. ఏమిటి 5వ తిరువాయిమొഴి అంటే? ఎంగనేయో అన్నై మేరుహాల్ ఎన్నై మునివదు నీర్. అన్నై మునివదు నీర్, అన్నయ్య ఎన్నయ్యేరు ఎంగనేయో అన్నయ్య మేరుహాల్. ఓ తల్లులారా, ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు అనేటువంటిది ఈ తిరువాయిమొഴి. ఎందుకని కిందటి 2 తిరువాయిమొழிలతోటి కనెక్షన్ మనకు గుర్తుండే ఉంటుంది. మడల గ్రహణం చేయాలని ఉద్యుక్తులయ్యారు 5:3లో. మడల గ్రహణం చేయాలని ఆలోచిస్తూ ఉండగానే రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. అది మామూలు రాత్రి కూడా కాదు, నల్ తిరుళా అన్నట్లుగా అర్ధరాత్రి సమయం అయిపోయింది. మడల గ్రహణం చేయకుండానే ఆ సమయంలో నిందిస్తూ ఉండేటువంటి ఆ ఊర్లో వాళ్ళు నిద్రపోయారు. ఎప్పుడూ హితవచనాలు చెప్పేటువంటి తల్లిగారు నిద్రించారు. తమతోటి సుఖ దుఃఖాల్లో సమానంగా పాలు పంచుకునే చెలికట్టా నిద్రపోయారు. ఇంకా నన్ను ఈ సమయంలో ఆ కన్నను వారాన్, కాకుత్తన్ వారాన్ అని ఇలా అర్ధరాత్రి రాలేదు అనుకుంటూ ఉండగానే వీరికి ఒక ఆలోచనని కలుగు చేశాడు పెరుమాళ్ళు. ఏమిటంటే, నన్ను రక్షించడం కోసమే ఆయన పాల్కడల్లో చేయనించి యోగుచేర పెరుమానని ఆలోచిస్తున్నాడనే భావన కలగగానే ఆళ్వారు కొంచెం ధరించి నిలబడ్డారు. అయితే ఆళ్వాళ్ళ యొక్క మనస్సులో ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసుకున్న నంబి ప్రత్యక్ష సమానాకారంగా దర్శనమిస్తూ ఉన్నారు. కానీ పక్కనున్నటువంటి తల్లిగారు మాత్రం, ఇది మన వంశానికి సరైనటువంటి విషయం కాదమ్మా. ఏమిటి ఆళ్వాళ్ళకు ఉన్నటువంటిది? ఉపేయత్వర. ఉపేయత్వర కూడదు, ఉపాయ అధ్యవసాయం కావాలి కానీ మనకి ఉపేయత్వర కూడదు అని హితవచనాలు చెప్తూ ఉన్నారు తల్లి. ఆ తల్లి గురించి ఈ అమ్మాయి మాట్లాడేటువంటి మాటలు, మీరే కదా నాకు ఇలాంటి ప్రీతిని పెంపొందింపచేశారు, ఇలాంటి మీరే నా విషయంలో ఇలాంటి నన్ను ఇలా కోపగిస్తే ఎలాగా? నాకు ఈ ప్రేమను కలుగజేసిన వారు మీరే, పెంపొందింపచేసిన వారు మీరే, నా విషయంలో ఇలా కోపగించడం తగిన విషయమేనా అని అలా అడుగుతూ, ఎప్పటి వరకు మీరు కూడా ఇలాంటి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్లే కదా, మరి నా విషయంలో ఎందుకు కోపగిస్తున్నారు అని అలా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. తన విషయంలో కోపగించుకుంటూ ఉండేటువంటి తల్లిగారి విషయంలో, తల్లుల విషయంలో. అందులో 6ఆం పాట్టు. நம்பிவுடைய திவ்ய அவயவ சோபைகள் ఎన్నెంజు నిరయ్యప్పు గొందు నెలియా నిన్ననా ఎన్గిరాడు. ఒక్కొక్క పాసురంలో ఆళ్వార్ల యొక్క హృదయంలో ఏమిటి? కిందటి పాసురంలో ఏమిటి? పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలోని సౌందర్యాలు నా మూల ప్రాణాల్ని బాధించేస్తున్నాయి అని భావించారు ఈ 5వ పాసురంలో. అలానే 4వ పాసురంలో ఏమన్నారు? ఆయన రక్షకుడు ఈయనే అని తెలిసేలాగా ఒక కిరీటాన్ని ధరించాడు, ఒక విలక్షణమైన మాలని ధరించాడు, పరివట్టాన్ని ధరించాడు, దాని మీద మొలనూలును ధరించాడు. ఆ సౌందర్యాలు అవి నన్ను నా పక్కనే నిలబడి దూరంగా వెళ్లకుండా ఆ సౌందర్యంతో కూడిన స్వామి నా హృదయంలో ప్రవేశించి నన్ను బాధ పెడుతూ ఉన్నాడని అంటున్నారు ఆళ్వారు. అంటే మీరు నన్ను మర్చిపోమ్మంటున్నారు? ఓ అమ్మలారా, నేను ఎలా మర్చిపోగలను? ఆయన సౌందర్యం ఈ రీతిగా నా పక్కనే ఉండి నన్ను బాధ పెడుతూ ఉంటే అని మీరు నిందిస్తే ఎవరిని నిందించాలి? ఆ స్వామిని, ఆ సౌందర్యాన్ని నిందించాలి. నాకు ఇలాంటి పాటును కలుగజేసిన ఆ సౌందర్యాన్ని నిందించాలి. మరి నన్ను నిందిస్తే ఎలాగా అంటూ ఆ తర్వాత ఇంకొక పాసురంలో ఆ నంబిగారి యొక్క దివ్య ఆయుధ వర్గం లోపల బయట కూడా అంతటా చేరి, అంతటా ఎక్కడ వృక్షేష పశ్చామి అని మారీచుడికి ఆ ధనుర్ధాని అయినటువంటి రామచంద్రుడు అంతటా దర్శనమిచ్చినట్లుగా ఆళ్వార్లో కూడా ఆయుధ సౌందర్యం మొత్తం ఆళ్వార్ల యొక్క అదిగో బాహ్య నేత్రాలకి అంతర్నేత్రాలకి దర్శనమిచ్చి బాధిస్తూ ఉన్నది అని ఇంకొక పాసురంలో ఎలా పాడుతూ ఉన్నారు ఆళ్వార్లు? ఆయన యొక్క భుజ సౌందర్యము ఆభరణ స్త్రీ అంతటా చేరి నన్ను బాధిస్తూ ఉన్నది అంటూ ఇలా ఒక్కొక్క పాసురంలో ఆయన యొక్క సౌందర్యాలు నన్ను ఇలాగా బాధ పెడుతూ ఉన్నాయి. అలాంటి సౌందర్యాన్ని సేవించకుండా నేను ఇలా ఉండగలను, మీరు నన్ను ఎందుకు నిందిస్తున్నారు అని ఆళ్వార్ నాయకి ప్రశ్న వేస్తున్నది. అందులో ఈ పాసురంలో నంబి ఇవడయా
திவ்ய அவயவ சோபைகள் என்னெஞ்சு நிறைய புகுந்து நலியான் என்னனா என்கிறாள். ఆ తిరుక్కురుంగుడి నంబి యొక్క దివ్య అవయ శోభయలు, దివ్య అవయవ శోభలు ఎన్నెంజు నిరయ్య పుగుందు నా మనసంతా నిండిపోయి నలియా నిన్ననా నన్ను బాధిస్తూ ఉన్నాయంటున్నారు ఈ పాసంలో ఆడవాళ్ళు. మేలుం వన్ పజినం కుడికో ఇవల్ ఎన్ను అన్నై కాణ కొడాల్ சோலை சூழ்த்தன் திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் கோலநீள் கொடிமூக்கும் தாமரை கண்ணும் கனிவாயும் நீலமேனியும் நான்கு தோளும் என் நெஞ்ச நிறைந்தனவே, என் நெஞ்சம் நிறைந்தனவே. ప్రతిపదార్థం నంకుడిక్కు, నంకుడిక్కు శ్లాఘ్యమైన మనవంశం. నంకుడి అంటే మన వంశం. ఎలాంటి మన వంశం? కొనియాడ తగినటువంటి మన వంశానికి ఇవల్ ఈప మేలుం ఇంకా ఎల్లప్పుడూ కూడా వన్పది ఎండ్రు చెడ్డ అపవాదానికి కారణమై ఉన్నది అని భావించి, ఇవిడేమిటి మన వంశం అందరి చేత కీర్తించబడేటువంటి మన వంశానికి ఈ అమ్మాయి ఎప్పుడు కూడా చెడ్డ అపవాదాన్ని తెచ్చేలాగా ఉన్నదే అని భావించి, అన్నయ్య తల్లి కాణకొడాలు నన్ను చూడనివ్వదు. తర్వాత సోలై సూழ்తన్ తిరుక్కురుంగుడి నంబి అయినాన్ కండపిన్, తోటల చేత చుట్టబడినటువంటి చల్లని తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్న స్వామిని నేను సేవించిన తర్వాత కోలం నీల్ కొడి మూక్కుం తామరై కన్నుం కనివాయుం నీలం మేనియం నాలుగు తోళం ఎన్నెంజం నిరైందన. ఆయన సేవించాను నేను. ఆ సేవించిన తర్వాత ఏమైంది? కోలం నీళ్ళు కొడి ముక్కు అంటే అందమైనటువంటి దీర్ఘమైనటువంటి తీగలాగా ఉన్నటువంటిదట నాసిక. ఆ తిరుక్కురుంగుడి నంబి గారి నాసిక అంటే ముక్కు ఎలా ఉంటుందట? అందంగా ఉంటుందట, పొడవుగా ఉంటుందట, తీగలాగా ఉంటుందట. అలా తామరై కన్నుం తామర లాంటి నేత్రాలు కలిగిన స్వామి. కనివాయం ఆదరాలు చూస్తే దొండపండులాగా ఉన్నాయి. శ్యామమేనియం నీలం మేనియం తిరుమేని శ్యామవర్ణంలో ఉంటుంది. నాలుగు తోడుం నాలుగు భుజాలు కూడా ఎన్నెంజం నిరైందనా నా మనస్సులో నిండిపోయి ఉన్నాయండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆళ్వార్ నాయకి ప్రతిపదార్థం ఈప సిగ్గులేక నంబిని ఆశపడుతోన్నది కానీ మన కులానికి గొప్ప అపకీర్తిని సిగ్గులేక నంబిని ఆశపడుతోంది కదా. అంచేత మన యొక్క కులం చాలా విలక్షణమైనటువంటి వంశం కదా మనది. ఆ వంశానికి గొప్ప అపకీర్తి కలుగచేస్తుంది అని ఆ తల్లిగారట నంబిగారిని చూడనివ్వట్లేదు. అయినప్పటికీ కూడా ఆవిడ చూడనివ్వకపోయినా నేను నంబిగారిని సేవించగలిగాను. ఆయన్ని సేవించినప్పటి నుంచి కూడా ఆయన యొక్క సుందరములైనటువంటి నేత్రాలు, నాసిక, అధరాలు, తిరుమేని నా హృదయంలోనే ఎప్పుడు అలాగే స్థిరంగా ఉండిపోయాయి ఆ సౌందర్యాలన్నీ అంటున్నారు ఆళ్వార్ నాయిక. ఆరాయర్పడి மேலும் வன் பழி இப்போதன்னிக்கே மேலும் நங்குடிக்கு நிலை நிற்கும் பழியை விளைவிக்கும் இவள் என்னு தாயார் நம்பியை காண విడంకొడాదే నోక్కా నిన్నాள். ఇప్పుడు కాకపోతే ఇంకా ముందైనా సరే ఈ అమ్మాయి మనకి, ఈ పిల్ల మన వంశానికి గొప్ప అపకీర్తిని పెంపొందింపచేస్తుంది అని భావించి ఆ తల్లిగారు నంబియై కాణవిడంకొడాదే నొక్కానిన్నాడు. ఆ నంబిగారిని సేవించకుండా ఆ తల్లిగారే ఎప్పుడు ఈవిడ దగ్గరే ఉండి ఆయన చూడకుండా రక్షించుకుంటూ ఉన్నది. ఆ తిరుక్కురుంగుడి ఎలాంటిది? సోలైగలాలే సూజపట్ట తిరుక్కురుంగుడి, తోటల చేత చుట్టబడినటువంటి తిరుక్కురుంగుడి, అందులో వేయించేసి ఉన్నటువంటి స్వామి ఆ తిరుక్కురుంగుడి నంబి. అలాంటి స్వామిని నా కండపిన్నేని సేవించిన తర్వాత కోలం కొసుందు విట్టదు ஒரு கொடி போலே இருக்கிற திருமூக்கு முதலான திவ்ய அவயவங்களினுடைய அழகுகள்
என் நெஞ்சம் நிறைய పుగుందునలియా నిన్ననా ఎన్గిరాడు. కోలం ఆ సౌందర్యమే ఒక తీగలాగా పాకి అది ముక్కులాగా ఒక తీగ కోలం కొరుందు విట్టదు ఒక కొడిపోలే, చిగుర్లు వేసినట్లుగా ఉన్నటువంటి ఒక కొడిపోలే ఒక తీగలాగా. అంటే అది ఎలా ఉంది ఆ ముక్కు? అందమే ఇలా దీర్ఘంగా సాగినటువంటి ఒక తీగలాగా ఉన్నటువంటి ముక్కు. ఆ తర్వాత అంతే ఆ ముక్కు మొదలైనటువంటి దివ్య అవయవాల యొక్క సౌందర్యము, ఆ సౌందర్యాలు నన్ను నా మనసంతా నిండిపోయి నన్ను బాధిస్తూ ఉన్నాయంటున్నారు ఈ పాసురంలో ఆళ్వారు. ఇప్పుడు పన్నీరాయరపడి అనంతరం ముఖ శోభయోడే కూడిన రూపభుజ వైలక్షణ్యం ఎన్నెంజిలే పూర్ణమాయిత్తు ఎన్గిరాల్. ముఖ శోభతోటి కూడినటువంటి ఆ రూపము, భుజ వైలక్షణ్యము నా మనస్సులో పరిపూర్ణంగా, నా మనస్సంతా నిండిపోయాయండి ఆ సౌందర్యాలతోటి అంటున్నారు ఆళ్వార్ నాయకి. నంకుడిక్కు ఎవరు మేலும் వన్పది என்று அவன் வரக்கான இருக்கும் நங்குடிக்கு தான் காணத்வரிக்கிற இவள் என்னை அளவன்னியே உள்ளதனையும் கழிக்கு அரிய சிக்கெனப்பதிதான் ஒருவடியாயிருக்கிற ఎవలాయిరుక్కిరుం ఎన్ను. మన వంశం ఎలాంటిది? ఆయన రాకని మనం ఎదురు చూడాల్సిందే తప్ప ఆయన రాక కోసం మనం ఆయన్ని కలవటం కోసం మనం ఎదురు వెళ్ళటం మన వంశం కాదు కదా. ఎలాగైతే సీతాపిరాటి తత్తస్య సదృశం భవేత్ అన్నట్టుగా రామచంద్రుడి యొక్క రాకని రక్షణని ఎదురు చూసిందో అలా ఉండవలసినటువంటి వంశం కదా మనది. కానీ కాణత్వరిక్కిర ఇవల్, కానీ ఆయన్ని సేవించాలని త్వరపడుతున్నది కదా ఈ అమ్మాయి. ఇన్నయ్యవన్నీ ఇవాళ మాత్రం కాదు, ఇవాళే అనుకో, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి. ఉళ్ళదనయ్యం కజిక్క అరియా, ఉళ్ళదని ఈ అమ్మాయి ఉన్నంత కాలం కూడా కజిక్క అరియా తొలగించడానికి దుర్లభమయ్యేటట్టుగా సిక్కెంద పజిదాన్ ఉరువడివా ఇరుక్కిరయవళా ఇరుక్కుం, అతిశయించినటువంటి నిందే ఒక ఆకృతి తాలిస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో అందరి చేత నిందించబడే నిందలే ఒక ఆకృతి తాలిస్తే ఎలా ఉంటుందంటే ఈ అమ్మాయి లాగా ఉంటుంది అని. తాయారానవల్, తల్లైనటువంటి ఆవిడ నంబియే కాణా ఇడం తరుగిరిలల్, ఆ నంబిగారిని సేవించడానికి అవకాశాన్ని ఇవ్వటం లేదట తల్లిగారి ఆ నాయకుకి. అయితే ఆ ఊరు சோலை சோழந்து சிரமஹரமான திருக்குறுங்குடியில் நம்பியை பதி புகழాంబడియాన ప్రావణ్యத்தை ఉడయ్య నాన్ కండ పిన్బు. అయితే తోటలతోటి చుట్టబడినటువంటి శ్రమను హరించేటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారిని ఆ పది పొగజాంబడియాన ప్రావణ్యத்தை ఉడయ్య నాన్, ఆ వాళ్ళు వేసేటువంటి ఆ నిందలే కీర్తి అనేటట్లుగా ఆయన విషయంలో ప్రావణ్యాన్ని కలిగినట్టుగా వాళ్ళందరినీ నిందిస్తుంటే ఇవన్నీ నాకు కీర్తనలేలే అన్నట్లుగా వాటిని పట్టించుకోకుండా ఆ నంబిగారి విషయంలో ప్రావణ్యాన్ని కలిగినటువంటి దాన్నైనా నేను ఆయన్ని సేవించిన తర్వాత ఆవిరూపమాయ్ నీండ కర్పక కొడియిలే ఇరుక్కిర తిరుమూకుం, చాలా అందమైనటువంటిది పొడవైనటువంటి కల్పక వృక్షం యొక్క తీగవలే ఉన్నటువంటి తిరుమూక్కుం ముక్కు அதனுடைய பூ ఎన్నలాంబడియాయ్ తామరై పోలే ఇరుక్కిర తిరుక్కన్களும், ఆ ముక్కు అనేటువంటి ఒక తీగకు పూసినటువంటి పుష్పాలే ఈ నేత్రాలు అనేటట్లుగా ఉన్నాయండి. అది ఇంకా ఎన్నుంబడి పడుత తిరుఅదరం, ఆ ముక్కు అనేటువంటి ఒక తీగ, పూసిన పూలేమో రెండు నేత్రాలు, కాసిన కాయలు ఏమిటి అంటే ఇదిగో ఇది పడుత తిరు అధరం, దొండపండు లాంటి అధరము. అదొక్కు పరభాగమాన నీల నిరత్తై ఉడయ్యా తిరుమేనియం, అదిగో ఆ సౌందర్యానికి పై భాగంలో నల్లంటి కాంతితోటి కూడినటువంటి తిరుమేని. పచ్చిలై మరం పనైత్తా పోలే ఇరుక్కిరా నాల్ తిరుత్తోల్గడం, పచ్చిలై మరం పచ్చి ఇలై మరం అంటే కల్పక వృక్షము శాఖలు వేసినట్లుగా ఉన్నటువంటి 4 భుజాలు ఎన్నెంజిలే నిరైందనా, నా మనస్సులో నిండిపోయి ఉన్నదండి ఇలాంటి ఆయన యొక్క సౌందర్యం అంటున్నారు ఈ భాషలో.
மேலும் இத்தியாதி ஈடு வியாக்கியானம். இப்போது சிலர் 4 வார்த்தை சொல்லி விடுக எண்ணிக்கை மேலும் இக்குடுக்கு உருவநிலை நின்ன பழியை விளைக்கும் அவள் இவளென்னோ. మేలుం ఇక్కడ మేలుం వన్పడి నంగ్ కుడిక్కు ఇవల్. ఈ అమ్మాయి మనకి ముందు ముందైనా సరే మన వంశానికి ఎలాంటి వంశం తత్తస్య సల్సంభవేతన్నట్లు ఆయన రక్షణని ఎదురు చూడవలసినటువంటి మన వంశానికి ఇవిడ తప్పకుండా నిందని కలుగ చేస్తుంది అనేటువంటి భావన తల్లిగారిది. ఇప్పుడు చిలర్ 4 వార్తై సొల్లు విడిగా ఎన్నిక్కే, ఏదో ఇప్పుడు 4 మాటలు చెప్పి విడిచిపెట్టడం కాదండి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈవిడి వంశానికి ఉరువన్ ఇలై నిన్న పழியை విளைக்கும் ఇవళెన్నో. ఉరువనిలై అంటే ఈవిడ మన వంశానికి శాశ్వతమైన నిందని పెంపొందింప చేస్తుందండి ఈ అమ్మాయి అని అన్నయ్య కాణకొడా. ఆ తల్లిగారు అదిగో ఆ నంబిగాన్ని సేవించనివ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడేదో 4 మాటలు చెప్పి వదిలేద్దామంటే ఇలా వినే అమ్మాయి కాదు. ఈ అమ్మాయి ముందైనా సరే మన వంశం యొక్క కీర్తిని పాడు చేసేటువంటి స్థితి ఏమిటి? ఆయన రక్షణ ఎదురు చూడకుండా తనే ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది చేస్తోంది కనుక అని అన్నయ్య కాణకొడాలు తన్నోడు సామ్యముడయ్యారు సొల్లుగై ఎన్నికే అడిలే ఎన్నై పెరుగై కున్నోన్బు నోత్తు పెద్ద ఎవడు ఇప్పటి సొల్లా నిన్నాలు. ఏదో తనతోటి సమానమైనటువంటి వాడు చెప్పడం అంటే వళర్త తాయి మారే తన్నోడు ఆ తల్లిగారితో సామ్యం కలిగినటువంటి వాడు చెప్పేటువంటి మాట కాదు. ఈవెన్ని పొందడానికి అనేక వ్రతాలు నోములు నోచి కన్న తల్లి ఆవిడ. సామ్యముడయ్యారంటే ఇవన్నీ పెంచే సమయంలో కేవలం తల్లొక్కతే పెంచుతుందా? ఒక అమ్మాయిని పెంచితే అదిగో అటు ఇటు అక్క చెరెల్లో తోటి కోడల్లో ఆడబడుచులో ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు ఇలా పెంచిన వాళ్ళందరూ తల్లులు లాంటి వాళ్లే కదా. అందుకని తన్నోడు సామ్యముడయ్యారు, తల్లితోటి సామ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు సొల్లుగై ఎన్నిక్కే. తల్లే కాకుండా తల్లికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పడం మాత్రం కాదండి, ఆరంభంలోనే నన్ను పొందడానికి ఒక నోమును నోచుకొని పొందిందే ఈ ఆళ్వార్ నాయకిని. ఆవిడే ఇప్పుడు సొల్లానిన్న ఆవిడే ఈ రీతిగా చెప్తూ ఉన్నదే నా విషయంలో. ఏమని ఈవిడ ఇంకా విడిచిపెట్టామంటే మన వంశానికి శాశ్వతమైన అపకీర్తి వచ్చి చేరుతుంది అని. సో అలాంటి తిరుక్కురుంగుడి నంబిని నాను సేవించకుండా నేను అడ్డగిస్తోంది మా అమ్మ. ఆ తిరుక్కురుంగుడి ఎలా ఉంటుంది చెప్తాను. సోల ఇత్యాది శ్రమహరమాన సోల ఇయ్యాలే సోజపట్ట తిరుక్కురుంగుడి నంబియే నాన్ కండపిన్. ఆ శ్రమని హరించేటువంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసిన స్వామిని నేను సేవించిన తర్వాత పడి పుగజాంబడి విషయత్తిలే అవగాహితన్నాన్ కండపిన్. ఆ పది కూడా అందరిని నిందించేటువంటి ఆ నిందలే కీర్తి అనేటట్లుగా కీర్తి అని భావిస్తూ ఈ విషయత్తిలే అవగాహితన్నాన్ కండపిన్. ఈ విషయంలో ప్రవేశించిన వాడిని నేను. అందరు నిందిస్తారు, అవే మనకి పొగడ్తలు అనుకుందాంలేండి, అవి నిందలు కాదు అని భావించేటువంటి నేను ఈ విషయత్తులు అవగాహితనాన్ కండపిన్. అలా ఈ విషయంలో మునిగిపోయినటువంటి నేను సేవించిన తర్వాత అంటే మా అమ్మ ఏం చేస్తూ ఉంటుంది, ఈ పిల్లని ఇలానే విడిచిపెడితే ఆయన విషయంలో ఎలాగా తన ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని నన్ను ఆయన్ని దర్శించనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. కానీ నేను ఆయన్ని నేను సేవించగలిగాను. సేవించిన తర్వాత 10 ఎందు అచ్చం వృత్తి మేక్కవన్నాదపడి అవగాహితన్నాన్ కండపిన్. అది ఇది నిందమ్మా, నీ యొక్క స్వరూపానికి తగినటువంటి విషయం కాదమ్మా, మన వంశ మర్యాద నశించిపోతుందమ్మా అని ఈ రీతిగా అచ్చం వృత్తి భయపెట్టేసి ఇలాంటి మాటలు చెప్పి మేక్కవన్నాదపడి అవగాహితన్నాన్ కండపిన్. నేను మళ్ళా తిరిగి వెనక్కి మేక్కవన్నాదపడి అచ్చం వృత్తి మేక్కవన్న భయపెట్టి ఇవన్నీ వెనక్కడుగు వేయించడానికి వీలు కానట్లుగా నా అవగాహితనాన్ కండపిన్. నేను ఆ విషయంలో మునిగిపోయి ఉన్నాను. మునిగిపోయి అలాంటి ఆయన్ని సేవించిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడట అంటే చెప్పబోతూ ఉన్నారు ఇప్పుడు. కోలనీల్ ఇత్యాది
கோலநீள் கொடிமூக்கும் தாமரை கண்ணும் కనివాయుం నేలమేనియం నాలుగు తోడుం. కోలనీల్ అందమైనటువంటి పొడవైనటువంటి ముక్కట, అది అഴகு మిక్క కొడి పోలే ఇరుక్కిర తిరుమూక్కుం. బా ఎంత అందంగా ఉందండి ఈ తీగ అన్నట్లుగా ఉన్నటువంటి ముక్కుగారు, నాసిక గారు. అది పడియే ఆ ఇరుక్కిర తామరై కన్నుం, దానిలాగే అందంగా ఉన్నటువంటి తామర లాంటి నేత్రాలు. అక్కడి పోత్తా పోలే ఆ ఇత్తు తిరుక్కన్గలు ఇరుప్పదు. ముక్కు అనేటువంటి ఒక తీగ, ఆ తీగ బాగా అందంగా తీగలాగా సాగింది, దానికి 2 పుష్పాలు వచ్చాయి, అవే ఆ నేత్రాలు. సరే, ఇప్పుడు పండు ఉన్నది కదండి, కనివాయుం అధరము, అదొరు ఫలత్తై ఉండాక్కినా పోలే ఇరుక్కిర కనివాయుం. ఆ తీగకి 2 పుష్పాలు వచ్చాయి, 2 నేత్రాలు అయ్యాయి. అలానే ఒక పండు కూడా వచ్చింది, అదే దొండ పండు లాంటి అధరము. అత్తామరయ్యన్ ఇలై పోలే నీలమా ఇరుక్కిర తిరుమేనియం. తామర పుష్పం, అదిగో తామర పుష్పం యొక్క తీగేమో ముక్కు, ఆ పుష్పాలేమో నేత్రాలు, దానికి వచ్చిన పండేమో అధరాలు. ఆ తామర పుష్పపు చెట్టుకు, ఆ తామర తీగకు ఉన్నటువంటి ఆకులు ఉంటాయి కదా, అలాంటి తామరాకుల వర్ణంలో ఉన్నటువంటి తిరుమేని. ఇదే రీతిగా ఉంటాడు కదా తిరుక్కురుంగుడిలో ఆయన. వైష్ణవరంబి ఇలా తామరాకుల వర్ణంలోనే ఉంటాడు ఆయన, పచ్చవర్ణం అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి తామరయ్యలై పోలే నీలమాయిరుక్కరితే, నీలం అంట, తామరాకు నీలంగా ఉంటుంది కాబోలు. ఆడవాళ్ళకి అలా కనబడిందో మరి, లేకపోతే బాగా ముదిరితే నీలవర్ణానికి వస్తుందో అడియనికి తెలియదు. ఒరు పెరువెళ్ళం పోలే ఆ ఇత్తు తిరుమేని. ఎలా ఉన్నదట, ఒక పెద్ద ప్రవాహం లాగా ఉన్నదట ఆ తిరుమేని. అత్తై నీంగుగై కుచ్చిర తెప్పంగల్ పోలే ఇరుక్కిర తిరుత్తోల్గల్నాలుం. అది ఆళ్వార్ల యొక్క తిరుమేని, పెరుమాళ యొక్క తిరుమేని ఎలా ఉంది, ఓ పెద్ద ప్రవాహం. ఆ ప్రవాహంలో తామర చెట్టు, తామర తీగ, తామర తీగకు 2 పుష్పాలు, ఒక పండు, ఇవన్నీ కదా. ఆళ్వార్ల యొక్క తిరుమేని ఒక పెద్ద ప్రవాహం అయితే, ఆ ప్రవాహంలో పూసినటువంటి తామరలు ఇవన్నీ అయితే, మరి ఆ ప్రవాహాన్ని దాటాలి అంటే తెప్పలు కావాలి కదా. ఆ తెప్పలు ఏమిటయ్యా అంటే పెరుమాళకు ఉన్నటువంటి 2 భుజాలు. ఆ 2 భుజాలు అనేటువంటి తెప్పలతోటి తెప్పంగల్ పోలే ఇరుక్కిర తిరుత్తోల్గల్నాలుం ఎన్నెంజం నిరైందనవే. ఒక్క నిమిషం అండి. ఆ సౌందర్యాలు ఎన్నెంజం నిరైందనవే, ఇలాంటి ఈ సౌందర్యం నా మనసంతా నిండిపోయిందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఎన్నెంజం నిరైందనవే உங்களுடைய హితవచనత్తుక్కు ఎల్లాం నెంజిల్ ఎడమెల్లై. ఆయన సౌందర్యంతో నా మనసంతా నిండిపోయింది, ఇంకా మీ హితవచనాలు నా మనసులో పట్టవండి చెప్పేస్తోంది పాపం నాయిక. తల్లిగారు ఎన్నెన్నో హితవచనం, మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు నేను చెప్పింది అసలు మీ మనసులోకి వెళ్ళిందా మీరు విన్నారా అని అడుగుతాం కదా. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయిక ఏం చెప్తోంది, నాయిక ఇప్పుడు నా మనసంతా ఆయన యొక్క అవయవ సౌందర్యంతో నిండిపోయిందండి, ఇంకా మీరు చెప్పేటువంటి హితవచనాలకు స్థానం లేదు నా మనసులో అని చెప్పేస్తున్నారు ఆళ్వార్ నాయిక ఈ పాసురంలో. மேலும் வன்பதினங் குடிக்கு இவள் அந்த இவள் என் அன்னை காண கொடாள். இவளென்று அன்னை காண கொடாள். மேலும் வன்பதினங் குடிக்கு இவள் என்று அன்னை காண கொடாள். சோலை சூழ் தன் திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் கோலநீள் கொடிமூக்கும் தாமரை கண்ணும் கனிவாயும் நீலமேனியும் 4 தோளும் என் நெஞ்சம் நிறைந்தனவே. 7ஆம் பாட்டு 7వ பாசுரம். நம்பியுடைய திருமேனியில் அழகு வெள்ளம் என் நெஞ்சிலே వేర్ విజుందదు ఎన్గిరాల్. ఇందరి పాసంలో ఏం చెప్పారు, ఆయన ఒక తిరుమేని యొక్క సౌందర్యం అనే ఒక ప్రవాహం అని చెప్పారు కదా. ఇప్పుడేం చెప్తున్నారు, ఆ తిరుమేనిలో ఉండేటువంటి సౌందర్య ప్రవాహం నా మనసులో దృఢంగా చేరిపోయిందండి. ఆ ఆ తిరుక్కురుంగుడి నంబిగారి యొక్క ఆ తిరుమేని సౌందర్యం అనే ప్రవాహం నా మనసులో ఇంకా పూర్తిగా అలాగా నిండిపోయింది అంటున్నారు
ఆళ్వార్లు ఈ పాత్ర ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో நிறைந்தவன் பழி நங்குடி குயவள் என்னு அன்னை காணக்கொடாள் சிறந்த கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் நிறைந்த சோதி வெள்ளம் சூழந்த நீண்ட பொன்மேனியொடு நிறைந்து என்னுள்ளே நின்னொழிந்தான் நேமியங்கை உளதே நிறைந்தவன் பழி நங்குடி குயவள் என்னு அன்னை காணக்கொடாள் சிறந்த கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் நிறைந்த சோதி வெள்ளம் சூழந்த நீண்ட பொன்மேனியொடு நிறைந்து என்னுள்ளே నిన్ ఒழிందానేమియంకైయుళరే. ప్రతిపదార్థం నమ్ కుడిక్కు మన వంశానికి మన కులానికి ఈప నిరైంద వన్పది ఎందు పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి క్రూరమైనటువంటి అపవాదానికి కారణము అని భావించి అన్నయ్య కానక్కూడాల్ అదిగో తల్లి చూడనివ్వదు, ఎవరిని ఆయన్ని సేవించనివ్వదు తల్లి. ఆ సిరంద కీర్తి తిరుక్కురుంగుడి నంబి అయినాన్ కండపిన్ శ్లాఘ్యమైన యశస్సు కలిగినటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసిన ఆ నంబిగారిని నేను సేవించిన తర్వాత సోది వెళ్ళం సోజంద నీండ పొన్మేనియుడు ఎన్నుళ్ళే నిరైందు. సోది వెళ్ళం అంటే పూర్ణమైన కాంతి యొక్క ప్రవాహముతోటి సోజంద నిమిషం అండి సోజంద చుట్టబడినటువంటి నీండ శ్రేష్టమైనటువంటి పొన్మేనియుడు పొన్మేని స్పృహణీయమైనటువంటి దివ్య మంగళ విగ్రహంతో కూడా ఎన్నుళ్ళే నిరైందు నా హృదయమందు నిండి నిండ్రు నిరైందు నిండ్రొజిందాన్ నిండ్రు వజిందాన్ వేంచేసి ఉన్నాడు ఆయన. నేమి అంకై ఒడదు ఆ సుదర్శనము సుందరమైన శ్రీహస్తంలో ఉన్నది. తాత్పర్యం చదివితే అప్పుడు మీకు స్పష్టంగా ఉన్నది. స్వప్రయత్నాన్ని వదిలిపెట్టి సర్వేశ్వరుడి విషయంలో మన భారాన్ని మొత్తం ఉంచి ఆయన ఎప్పుడు రక్షిస్తాడో ఎప్పుడు కటాక్షిస్తాడో అని నిరీక్షిస్తూ ఉండేటువంటి మన కులంలో పుట్టినటువంటి ఈమె. అంటే తల్లిగారు ఏం చెప్తున్నారు, మన వంశం ఎలాంటిది, మన విషయంలో మన ప్రయత్నాన్ని విడిచిపెట్టేటువంటి వంశం. ఉదాహరణ చెప్పుకుంటున్నాం కదా, తత్తస్య సరసంభవేత్ అని సీతాపిరాటే ఉదాహరణ. అలాంటి వంశం మనది. ఆ వంశంలో పుట్టిందా ఈవిడేం చేస్తోంది, సర్వేశ్వరుని పొందటం కోసమని స్వరూపం మన వంశానికి తన స్వరూపానికి విరుద్ధమైనటువంటి స్వప్రయత్నాన్ని చేస్తోంది. ఎప్పటికైనా సరే ఈ అమ్మాయి మన కులానికి గొప్ప అపకీర్తిని కలగజేస్తుంది అని భావన వచ్చిందట తల్లిగారికి. ఆ భావన కలగటంతో ఈవిడ ఆ తిరుక్కురుంగుడి నంబిగారిని సేవించనివ్వటం లేదు. కానీ నా తల్లి నన్ను ఆయన్ని చూడనివ్వలేదు, కానీ సౌందర్యమే మూర్తిభవించినట్లుగా ఉన్నటువంటి తిరుమేనిగల నంబి సుదర్శన హస్తంతో అదే ఆయన యొక్క శ్రీహస్తంలో సుదర్శనాన్ని ధరించి నా హృదయంలో ఆయన నిత్యవాసం చేస్తున్నాడండి. నన్ను మా అమ్మగారు చూడనివ్వట్లేదు, కానీ ఆయన హృదయంలోనే నిత్యవాసం చేస్తున్నాడు చేతిలో చక్రాయుధాన్ని ధరించి. ఇది కానీ మా అమ్మగారి ఉద్దేశం ఏమిటంటే మన ప్రయత్నాన్ని ఆయన్ని పొందటంలో మన యొక్క స్వప్రయత్నం కూడదు. అదే కదా తాయిమారు భావన అంటే ఏంటి, ఉపాయ అధ్యవసాయం. ఇదిగో నాయికావస్థ అంటే ఉపేయ త్వర. ఉపేయ త్వర అంటే ఎప్పుడెప్పుడు ఆ ఫలాన్ని పొందుదాము. ఏమిటి ఫలం అంటే ఆయన్ని దర్శించడమే ఫలం, ఆయనకి కైంకర్యం చేయటమే ఫలం. ఉపేయ త్వర నాయిక, ఉపాయ అధ్యవసాయం ఇదిగో తల్లిగారు. అది ఆ రెండు భావాలు కూడా ఇక్కడ చెప్తూ, ఇలా నేను ఉన్నాను అని భావించి వాళ్ళ వంశానికి గొప్ప అపకీర్తి కలుగుతుందని భావించిన తల్లి నన్ను తిరుక్కురుంగుడిలో వేయించేసిన నమ్మిని సేవించనివ్వలేదు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క సౌందర్యం నా మనసులో, సౌందర్యము చక్రాయుధంతో కూడి నా హృదయంలో స్థిర నివాసం చేస్తూ ఉన్నాడు ఆయన అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో.
ஆறாயிரப்படி நிறைந்த ஒருவராலும் போக்க வண்ணாதா பண்பழியேனங் குடிக்குயவள் குடிக்கு விளைக்கும் ఇవల్ ఎందు అన్నయ్య కానకొడాడు. ఎవ్వరి చేత కూడా పోక్కవన్నాద పోగొట్టడానికి వీలు కానటువంటి ఏదైనా ఒక అపకీర్తి వస్తే, ఏమండి అపకీర్తి వచ్చింది కదా, దీన్ని పోగొట్టే సామర్థ్యం ఎవరికీ లేదండి అనేటట్లుగా, ఏ ఒక్కరి చేత కూడా పోగొట్టడానికి వీల్లేనట్లుగా అంత గొప్ప అపకీర్తిని మన కులానికి ఈవిడ కలుగజేస్తుంది అని భావించినటువంటి తల్లిగారు నన్ను సేవించనివ్వటలేదు. ఆయన్ని சிறந்த கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் நிறைந்த சோதி வெள்ளம் சோதண்ட போக்கியத்தை மிக்கு விலட்சணமான திருமேனி அழகும் அல்லாத அழகில் காட்டில் கையும் திருவாஜியுமான அழகும் என் நெஞ்சிலே వేరు విజుందదు ఎన్గిరాల్. గొప్ప కీర్తి అండి, అతిశయించిన కీర్తి కలిగిన వాడు తిరుక్కురుంగుడిలో వేయించేసిన స్వామి. ఆ స్వామిని నేను సేవించానా? ఎలా ఉన్నాడు ఆయన? నిరైంద సోతి వెళ్ళం, అదిగో ప్రకాశపు ప్రవాహమే అన్నట్లుగా, సోజంద భోగ్యత, ఆ ప్రకాశము భోగ్యత మిక్కు ప్రకాశము, ఆ ప్రవాహం ఎలా ఉన్నదట ఆయనకు తిరుమేని అంటే, నిరైంద జ్యోతి వెళ్ళం సోజంద భోగ్యత మిక్కు విలక్షణமான తిరుమేని అశకం. ఆ తిరుమేని సౌందర్యము ఒక జ్యోతి ప్రవాహంలో ఒక భోగ్యమైనటువంటి పదార్థమా అన్నట్లుగా ఉన్నదట ఆ తిరుమేని సౌందర్యము. మిగతా సౌందర్యాల ఆయన దివ్యమంగళ విగ్రహం మొత్తం సౌందర్యమే, ఆయన అవయవాలన్నీ సౌందర్యమే, ఆభరణాలన్నీ సౌందర్యమే. అయితే అన్ని సౌందర్యమే కదండి. అన్నింటికంటే గొప్ప సౌందర్యం ఏమిటి అంటే ఆళ్వార్ నాయకి దృష్టిలో అల్లాదాజగిల్ కాటిల్, మిగతా సౌందర్యాలన్నింటికంటే కూడా ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడే, ఆ సౌందర్యము నా మనసులో అలా దృఢంగా నాటుకుపోయిందండి. మా అమ్మగారు నన్ను చూడనివ్వట్లేదు, కానీ ఆయన యొక్క సౌందర్యం, ఈ సౌందర్యం నా యొక్క హృదయంలో అలా స్థిరంగా నాటుకొని పోయింది అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం నిరతిశే తేజో విశిష్టమాయ్ உத்துங்கமான ஸ்பృహణీయ விக்கிரகத்தோடே நம்பி என் நெஞ்சுக்குள்ளே கையும் తిరువాజుమాయ్ నిండార్ ఎన్గిరాల్. నిరతిశయ తేజస్సుతోటి కూడి ఉత్తుంగమైనటువంటి అంటే ఎత్తైనటువంటి కోరుకోతగినటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఆ తిరుక్కురుంగుడిలో ఉన్నటువంటి నంబిగారు నా మనస్సు లోపల ఉండి కయ్యం తిరువాజుమాయ్, ఆ శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి నిలబడి ఉన్నాడు నా హృదయంలో అంటున్నారు ఆళ్వార్లు. நம்முடைய குடிக்கு இவள் பூர்ணமாய் பிரபலமானப்படி என்று தாயார் కాణా ఇడం కొడుక్కిరిలల్. మన వంశానికి ఈవిడ పరిపూర్ణమైనటువంటి ప్రబలమైనటువంటి నిందను తెచ్చేస్తుంది అని తల్లిగారు ఈ నాయకుని ఆయన్ని సేవించుకోవడానికి, అదే ఆ నంబిగారిని సేవించడానికి అవకాశం ఇవ్వటం లేదు. సిరప్పై వడైతాన కీర్తి వడయ్య తిరుక్కురుంగుడి నంబి, గొప్ప అతిశయించినటువంటి కీర్తి కలిగిన తిరుక్కురుంగుడి నంబి గారిని ఆ కీర్తి అతిశయత్తుక్కు అగపట్టనా, ఆ గొప్ప కీర్తికి చిక్కుకుపోయా నేను. ఆ కీర్తి నన్ను తన వశం చేసేసుకున్నది. అలాంటి నన్ను అనుభవిత్త పిన్బు, ఆయన అనుభవించిన తర్వాత పూర్ణమాన తేజోరాశియాలే தோஷப்பட்டு உத்துங்கமாய் ஸ்பృహణీయமான వడివోడే కూడా ఎన్నెంజుక్కుళ్ళే నిరైందు నిన్ను విట్టాను. తేజో రాశిలాగా చుట్టబడుతూ ఉన్నటువంటి ఎత్తైనటువంటి కోరుకోతగినటువంటి దివ్యమంగళ విగ్రహంతో నా మనస్సంతా నిండిపోయి ఉన్నాడు ఆయన. అసాధారణ చిహ్నమాన తిరువాజియం అదగే తిరుక్కయ్యలే ఉండాయిరుందదు. అలా నా హృదయంలో నిండిపోయాడు కదా, అప్పుడు ఎలా ఉన్నాడని అడుగుతారే, ఆయన్నే తెలియజేసేటువంటి అసాధారణ చిహ్నం ఏమిటి? చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఉండటం. అలాంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆ స్వామి అజగీయ తిరుక్కయ్యలే ఉండాయిరుందది. ఆ చక్రాయుధం ఆయన శ్రీహస్తంలో, అందమైన శ్రీహస్తంలో ఉన్నది. అలా చక్రాయుధాన్ని తన శ్రీహస్తంలో ధరించిన స్వామి నా హృదయంలో వేయించేసి ఉన్నాడు. స్థిరంగా దృఢంగా స్థావర ప్రతిష్టలాగా ఉండిపోయాడు నా హృదయంలో అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో.
నిరైంద ఇత్యాది. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. நிறைந்த இத்தியாதி ஆண்டாள் ஒரு நாள் ஒரு நாள் பட்டரையும் ஸ்ரீராம பிள்ளையையும் காட்டி இவர்கள் விவாக பிராப்தரானார்கள். பேசாதே இருக்கிறதென் என்ன ஆகில் நாளை பெருமாள் பாடே போனவாறே வரக்காட்டு என்ன. அவர்களையும் கொண்டு திருமுன்பே நிற்கச் செய்தே திருமால் அருளப்பாடிட்டு ஒன்று சொல்லுவாய் போலே இருந்தாய் என்று திருவுள்ளமாக. இவர்கள் விவாக பிராப்தரானார்கள் என்று சொல்லா நின்னார்கள் என்ன. நாமே சதிருஷமான விடத்திலே சம்பந்தித்து தருகிறோம் என்று அருளி செய்யா. பித்தையினால் மன்னியை கொண்டு ஒன்று நீர் வார்த்தார்கள் ஆகா. அத்தலையாதே ஒரு மதுழியா தான் தாம் వన్నై ఆశైపడుగయ్యం కోడప్పది ఎన్ను ఇరుక్కుం కుడి కాను. ఎందుకు ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు, కూరేతుల యొక్క ఐతిహ్యాన్ని. ఎలాంటి వంశం మనది? కోరత్తాళ్వాను, వారి యొక్క భార్య ఆండాళ్ళు గారు. వారేం చెప్పారు? ఆండాళ్ళు గారు ఒక రోజున భట్టరు గారిని, అంటే కోరత్తాళ్వానికి భట్టరు ఆండాళ్ళు గారికి ఉన్నటువంటి సంతానం వీరే కదా, శ్రీరామ పిళ్ళై పరాశర భట్ల వారు, వీళ్ళిద్దరు కదా. వీళ్ళిద్దరిని చూపించి ఈ ఎవరికి, ఆజ్వాన్, కోరత్త ఆజ్వానికి, ఏమండి వీళ్ళకి వివాహ వయసు వచ్చినట్లుంది, మీరే వివాహ వయసు వచ్చింది కదా, మీరేం మాట్లాడకుండా ఊరుకుంటే ఎలాగా అని అడిగారట ఆవిడ. అప్పుడైతే ఈయన అన్నారట, ఆగిల్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇత్తాల్ రేపు పెరుమాళ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించు అన్నారట. చూపించమని ఆవిడే చెప్పింది. వీళ్ళకి వివాహ వయసు వచ్చింది, వీళ్ళ విషయంలో మీరేమి మాట్లాడట్లేదు, వెళ్ళి పెరుమాళ దగ్గర చూపిద్దాం వీళ్ళని అని ఆవిడన్నదో లేదా ఈయనే చూపిస్తానన్నాడో, మొత్తానికి జరిగింది ఆ సన్నివేశం. ఆ తర్వాత ఏమిటి, వీళ్ళిద్దరు పిల్లల్ని తీసుకువెళ్ళి కూరేసులు ఆ మరుసటి రోజు పెరుమాళను సేవించే సమయంలో వాళ్ళిద్దరిని పెరుమాళకి ఎదురుగా నిలబెట్టి, ఆ పెరుమాళ్ నిలబెట్టి ఉన్న సమయంలో పెరుమాళ్ ఏమిటి అరుళప్పాడిట్టు అంటే పిలిపించన్నట్లు చెప్పాలేమో. ఆజ్వానే అంటే అంతా అయిపోయింది, తీర్థం సెటారి ముగిసింది, అయినప్పటికీ వెళ్లకుండా అలానే నిలబడి ఉన్నారట కూరేసులు. అప్పుడు పెరుమాళ్ళు అడిగారట, ఆజ్వానే, అది ఆళ్వార్లు, ఇది ఆజ్వాన్, ఇది ఏకవచనం. ఆళ్వార్ అంటే బహువచనం, గౌరవం అన్నమాట. అలా ఆజ్వాన్ని ఏమన్నారు, ఒక సొల్లువాయి పోలే ఇరుందాయి అన్న. ఆజ్వాన్ ఏం కూరేసా, ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా ఏమిటి, మీరు ఇలా నిలబడి ఉన్నారు అని అడిగాట ఆయన. అప్పుడు ఈయన ఏమన్నారు, ఎవరగల్ వివాహ ప్రాప్తరానారుగల్ ఎన్ను సల్లానిన్నారుగల్ ఎన్న. ఇక మా ఇంట్లో మా ఆవిడ మా పిల్లలకి వివాహ వయసు వచ్చిందని చెప్తున్నారండి. ఆ విషయం వీరికి తెలియదా కూరేసులకి అంటే, మా ఆవిడ చెప్పిందండి, ఆ విషయాన్ని మీతో విన్నవిస్తున్నానండి అన్నట్లుగా అనగానే ఆయన ఏమన్నట్ట పెరుమాళ్ళు, నామే సదృశమాన విడత్తిలే సంబంధరుగిరోం ఎన్వారుడిచ్చయ్యా. సర్లే మేమే తగిన సంబంధాన్ని చూసి మేమే వివాహం చేస్తాము అని పెరుమాళ్ళు అనుగ్రహించగా, అలాగా ఆ తర్వాత రోజు ఆ కన్యకని తీసుకువచ్చి అదిగో వివాహం జరిపించగా ఏం జరిగింది ఇక్కడ, అత్తలయ్యాలే వరుమదొజియా అంటే మన వంశం ఎలా, ఇప్పుడు తల్లిగారు చెప్పే ఈ విషయం ఎందుకు ఇప్పుడు అంతా చెప్పారు, ఇప్పుడు ఎలాగైతే కోరత్తాళ్వాను బిడ్డల వివాహం విషయంలో, కుమారుల వివాహ విషయంలో వెళ్ళి పెరుమాళకు చూపించి, స్వామి ఈ పిల్లలకి వివాహ వయసు ఆసన్నమైందని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు అని వీరు ఆ పెరుమాళకి తెలియచేస్తే, ఆ భారాన్ని ఆయనే తన నెత్తి మీద వేసుకొని వాళ్ళిద్దరికి వివాహాలు చేసినట్టుగా మన వంశం కూడా ఎలాంటిది, అలా ఆయన యొక్క రక్షణని ఎదురు చూడవలసినటువంటి వంశమే కానీ ఆ రక్షణ కోసం మన ప్రయత్నం చేసేటువంటి వంశం కాదు. స్వప్రయత్నాన్ని విడిచిపెట్టవలసినటువంటి వంశం. మన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క రక్షణని ఎదురు చూడటం మాత్రమే మన వంశం. అలాగా ఎలాగైతే కూరేసులు తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టి ఆయన మీదే భారం విడిచిపెట్టారో,
మనం కూడా ఆయన యొక్క రక్షణని ఎదురు చూడాల్సిందే తప్ప మన యొక్క స్వప్రయత్నం చెయ్యకూడదు అనేటువంటి ఏది దృఢ నిశ్చయం కలిగినటువంటి వంశం ఇది. ఆ విషయాన్నే చెప్తున్నారు తల్లి గారు. ఇది తాం ఉన్నై ఆశెప్పడుగయ్యం కూడా పజియన్ను ఇరుక్కుంకుడి కాణం. తమకంటూ తమకి తాము ఏదో ఒక విషయంలో ఆశపడటం కూడా ఇది కూడా పెద్ద అపవాదు అనేటట్లుగా భావించేటువంటి వంశమట ఇప్పుడు ఆలవారు నాయకి అవతరించినటువంటి వంశం. అదే కదా అధపాతక భీతత్వం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు ఈ విషయాన్ని? మొదటి దాన్ని మన వంశం ఇందులో స్వాపదేశం చెప్తున్నారు. ఒలియ పజియై విళైக்கும் ఇంగు పజియాగ చొల్లుகிறது స్వాపదేశத்திலே దృష్ట విభాగమరా అవన్ కైపాతిరుక్కయ్యొజియా స్వయత్నం ఎన్ను వివక్షిత్తు స్వయత్నం పజియన్ను అదుక్కు ఐతిహ్యం. మన యొక్క ప్రయత్నం మన రక్షణ విషయంలో చేసుకోవడమే పజి. ఏమిటి తల్లి చెప్పేటువంటి నింద 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 ఏమి నిందిస్తారండి? ఏమి నిందొస్తుంది అంటే మన యొక్క రక్షణ విషయంలో మనం ప్రయత్నం చేయడమే అదే గొప్ప నింద అనేటువంటి దానికి. అలా మన పెద్దలు ఎవరైనా అలా మన తమ విషయంలో తాము ఏ ప్రయత్నం చేయకుండా ఆయన ప్రయత్నానికి విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారా? ఆయన విషయంలో తమ భారాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారా అంటే అదిగో కూరేసులు లాంటి మహానుభావులు అదిగో పిల్లల వివాహ విషయంలో తమ ప్రయత్నాన్ని ఏమి చేయకుండా పూర్తి భారాన్ని పెరుమాళ్ళ విషయంలో విడిచిపెట్టారు కదా. అలా ఉండటం మన యొక్క వంశము అంటూ ఇక్కడ ఆండాడి ఇత్తాల్ ఈశ్వరனை యోజియా దృష్టార్థమాగవం తానాగవరు ప్రవృత్తి పండుగై స్వరూప విరుద్ధం ఎన్ను తోత్తుగయ్యాలే. అదృష్టార్థమాగవం ఈశ్వరனை యోజియా దృష్టార్థమాగవం తానాగ. ఈశ్వరుడు మనల్ని రక్షించడానికి ఆయన ప్రయత్నం చేయాల్సిందే తప్ప మన ప్రయత్నం మన రక్షణ విషయంలో ఒక్క ప్రవృత్తి చేయటం కూడా అదే పజి అని కనపడటం చేత అదృష్టార్థమాన స్వయత్నం స్వరూప విరోధిత్వేన అవధ్యావహం ఎన్ను మధుకిం పునర్న్యాయ సిద్ధం ఎన్నపడి. కనపడేటట్టుగా కూడా తాను ఒక ప్రయత్నం చేయకూడదు అంటే అది కనపడనట్టుగా కూడా ప్రయత్నం చేస్తే అది స్వరూప విరుద్ధమే. ఏదైనా మన ప్రయత్నం మనం ఏమి చెయ్యకూడదు అని ఉండవలసినటువంటి వంశమమ్మా మనది అని, అలా ఉండవలసినటువంటి వంశమని ఈ ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మళ్ళా ఇంకోటి ఏం చెప్తున్నారు? ఇంకొక ఉదాహరణ చెబుతున్నారు. అధపాతక భీతస్వం ఎన్ను ధర్మపుత్రన్ ஒரு தடவல் பொய் சொல்லி அதுக்கு నరక దర్శనం పండినాన్యన్ను ప్రసిద్ధమిదే. ఇక్కడ ఏమిటి మళ్ళా ధర్మరాజు విషయాన్ని చెబుతున్నారు. ఎందుకట ఇక్కడ కింద ఇస్తున్నారు చూడండి. ప్రపన్ననుకు దృష్టార్థమాన స్వయత్నము పజియన్న పోదే అని ప్రపన్నుడైనటువంటి వాడికి కనపడేటువంటి ఒక ప్రయత్నం చేయడం అన్నట్లు ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది నింద అన్న సమయంలోనే స్వయత్న రూపమాన ఉపాయాంతరంగల్ పజియన్ను మత్తై సిద్ధవత్కరిత్తు. ఆయన్ని పొందటానికి తాము ఒక ప్రయత్నం చేయటం అనేటువంటిది నిందని ఎలా కలిగిస్తుందో తమ యొక్క ప్రయత్న రూపమైనటువంటి ఇంకొక ఉపాయాన్ని ఆచరించటం కూడా అది కూడా నిందనే కలుగజేస్తుంది ప్రపన్నుడైనటువంటి వాడికి అని దానికి ప్రమాణాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు ధర్మరాజు. అంటే మన యొక్క ప్రయత్న రూపమైన ఉపాయాంతరాల్ని భావించటం కూడా నిందే. ఆయన్ని పొందటానికి మన ప్రయత్నంతో మనం ఆయన్ని పొందాలని ప్రయత్నించడము నిందే, అది ఉపాయాంతరాల ద్వారా ప్రయత్నించడం కూడా నిందే. అంటే మొదటి దాంట్లో ఏమిటి? అసలు మన ప్రయత్నమే లేదు, స్వప్రయత్నం కూడదు. ఏం చెప్పారు? అది స్వప్రయత్నం కూడదు అనే దానికి ఉదాహరణ ఏం చెప్పారు? కూరతాళ్వాన్ చరిత్ర. ఇప్పుడు కూరతాళ్వాన్ చరిత్రలో ఏం తెలుస్తుంది? మన రక్షణ విషయంలో మనం ఏ ప్రయత్నము చెయ్యకూడదు అనేటువంటిది కూరతాళ్వాన్ విషయంలో చెప్పారు. రెండవది ఏమిటి? ధర్మరాజు విషయాన్ని చెప్తూ ఏం చెప్తున్నారు? దీన్ని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు స్వయత్న రూపమైనటువంటి ఉపాయాంతరాలు కూడా మనకి అవధ్యాన్ని కలుగజేసేటువంటివే అని చెబుతున్నారు. ఏ రీతిగా అనేది ఇప్పుడు చూద్దాం. అధపాతక భీతస్వం ధర్మపుత్రన్ ஒரு தடவா பொய் சொல்லி
అదుక్కు నరక దర్శనం పండినాన్ ఎన్ను ప్రసిద్ధమిరే. నరక ధర్మరాజు ఒకసారి ఏదో చిన్న అసత్యాన్ని మాట్లాడి దానికి నరకంలో ప్రవేశించాడు అనేటువంటి విషయం ప్రసిద్ధమైనటువంటిదే కదా, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే பிரசித்தமரே அடுத்தடுத்து ராஜசூயங்களை பண்ணினான் இத்தனை போக்கி నిషిద్ధానుష్ఠానం పండినాన్ ఎన్నో ప్రమాణ ప్రసిద్ధి ఇల్లై. అయితే ధర్మరాజు ఆయన ఏదో చిన్న అసత్యాన్ని ఆడాడు, దానికోసమని నరకాన్ని పొందాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ధర్మరాజు ఎలాంటి వాడు? అడుగడుగుకి రాజసూయాగాలు చేసినటువంటి ఆయన ధర్మరాజు. అలాంటి ధర్మరాజు నిషిద్ధ అనుష్ఠానం పండినాన్ ఎన్ను ప్రమాణ ప్రసిద్ధి ఇల్లై. నిషిద్ధమైన అనుష్ఠానాలు చేశాడు అనేటువంటి ప్రమాణ ప్రసిద్ధే లేదు. అంటే ఏమిటి? ప్రసిద్ధే లేదు. అధపాతక భీతత్వం అని కిందిస్తున్నారు చూడండి ఈ శ్లోకం. అధపాతక భీతత్వం సర్వభావేన భారత విముక్తాన్ అన్య సమారంభో నారాయణ పరోభవ. విముక్తాన్య సమారంభో నారాయణ పరోభవ అని విష్ణు ధర్మంలో ధర్మపుత్రుణ్ణి గురించి ధర్మదేవత మాట్లాడేటువంటి మాటలట. ఏమిటి? పాతక శబ్దం అధపాతక భీతత్వం. పాతకం అంటే నిషిద్ధ. పాతకం అంటే పాపమని కాదండి, నిషిద్ధమైన అనుష్ఠానాన్ని చెప్తుంది తప్ప నిషిద్ధమైన అనుష్ఠానం. పాతకం అంటే ఇక్కడ మనం ఏదో పాపాలు చేశాడని కాదండి, నిషిద్ధమైన అనుష్ఠానాన్ని కలిగి ఉన్నాడు ధర్మరాజు అని తెలియచేయటం మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక శంక చేసుకున్నారు వెంటనే. ఏమండి, నిషిద్ధ అనుష్ఠానం, పాతక శబ్దం నిషిద్ధ అనుష్ఠానాన్ని నిషిద్ధ అనుష్ఠానం అంటే మన అనుష్ఠానానికి తగనటువంటి అనుష్ఠానాన్ని చేయటం, అది కదా నిషేధించిన అనుష్ఠానం. అది ఉపాయాంతరాలను తెలియచేస్తుందా అని ఒక ప్రశ్న వేసుకొని, ఇప్పుడు ఏమిటి? ఉపాయాంతరాలు కూడా మనకి నిందని కలుగజేసేటువంటివి అని చెప్తున్నారు కాబట్టి అలాంటి ఉపాయాంతరాలను ఏవో చేశాడు ధర్మరాజు అనే భావన తెచ్చుకొని ధర్మదేవత ధర్మరాజుకు చేసినటువంటి ఉపదేశంలో అధపాతక భీతత్వం సర్వభావేన భారత విముక్తాన్య సమారంభ నారాయణ పరోభవ అని కదా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏమిటి? నిషిద్ధమైన అనుష్ఠానం కూడా ఉపాయాంతరాల్లో వెళ్ళి చేరుతుందా అంటే ధర్మపుత్రన్ ఇత్యాది. ఇక్కడ రెండు ప్రశ్నలు మనకు తెలియాలండి, అది మీకు స్పష్టంగా చెప్పడం కోసం నేను మళ్ళా చూస్తున్నాను. ఇది అధపాతక భీతహాత్వం. ఇక్కడ ధర్మదేవత చెబుతోంది ఏమని? ధర్మరాజా, నువ్వు పాపానికి భయపడితే కనుక ఇతర విషయాలన్నిటినీ విడిచిపెట్టేసే, నారాయణ విషయంలోనే నువ్వు ఆసక్తుడుగా ఉండు అని ధర్మదేవత ఉపదేశం చేసింది ధర్మరాజుకి. అయితే ధర్మరాజు ఎప్పుడైనా పాపాలు చేశాడనే విషయం మనకి ఎక్కడైనా తెలుస్తుందా? ఎక్కడా మనకి ధర్మరాజు పాపాలు చేసినట్లు మనకెక్కడా కనపడదు. చిన్న అసత్యాన్ని మాట్లాడటానికి కూడా ఆయన అంగీకరించినటువంటి స్వభావం అనేటువంటిది మనకి తెలుసు. అయితే చిన్న అసత్యం ఎప్పుడు ఆడాడు కదా ఆ ఏనుగుగారి విషయంలో. ఆ ఏనుగుగారి విషయంలో ఆడినప్పుడు ఆ పాపం కోసం ఆయన నరకాన్ని చూసెట్టాడనే విషయం మనకు తెలిసిన విషయమే, అంతవరకు మనకు స్పష్టమే కదా. అయితే ఆయన నిషిద్ధమైన అనుష్ఠానాన్ని అనేక రాజసూయాగాలు చేసినటువంటి వాడు కదా ధర్మరాజు. ఆయన నిషిద్ధమైన అనుష్ఠానాలు చేసినటువంటి వాడు అని చెప్తున్నారు అని ఎక్కడా ప్రమాణ ప్రసిద్ధి లేదు కదా. అయితే మరి ధర్మరాజుకి పాతక భీతి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈవిడేం చెప్తుంది ధర్మదేవత? నువ్వు కనుక పాపానికి భయపడితే నువ్వు అన్నీ విడిచిపెట్టేసి సర్వేశ్వరుని నారాయణుని ఆశ్రయించు అని చెప్తోంది. ఏ పాపము చేయనటువంటి వాడు ఏదో చిన్న పాపం చేస్తే నరకాన్ని చూసొచ్చినటువంటి వాడు ధర్మరాజు. అయితే అనేక రాజసూయాగాలు చేసినటువంటి వాడు కనుక నిషిద్ధమైన అనుష్ఠానం కలిగిన వాడు అని ధర్మరాజుకి ఎక్కడా ప్రసిద్ధి లేదు. ఆ చేసిన పాపానికి నరకాన్ని చూసొచ్చాడు. నిషిద్ధమైన అనుష్ఠానం ఉన్నట్టుగా ఎక్కడా ప్రసిద్ధి లేదు.
అయితే ఇక్కడ ధర్మదేవత చెప్పినటువంటి పాపం ఏమిటి? ఏ పాపం ఉన్నది ధర్మరాజుకి? ఆ పాపాన్ని నువ్వు ఆ పాపం నుండి తొలగిపోవాలి అంటే కనుక నీ ప్రయత్నాన్ని నువ్వు విడిచిపెట్టవయ్యా, నారాయణుడి విషయంలో భారం వెయ్యవయ్యా అని ధర్మదేవత చెప్తున్నది. అంటే ఇక్కడ ధర్మరాజుకు ఉన్నటువంటి పాపం ఏమిటి? అదే ఇప్పుడు కిందిస్తున్నారు. కీజే செய்து போந்தவை పాతకం ఎందు తోత్తి భీత భీత నానాయాగిల్ అహంకార మమకార గర్భమాన క్రియాకలాపం అలయ్యా కృష్ణనే నంకాయత్తు కుక్కరవన్ ఎన్ను అరింద అనంతరం పాతక సమమాయి తోత్తిత్తానాయిత్తు. అయితే ఏమిటట, ఈ ధర్మరాజు లాంటి వాళ్ళందరూ ఏ కార్యం చేసినప్పటికీ కూడా ఎలా భావిస్తారు వీళ్ళు? ఆ కృష్ణుడే మన కార్యానికి, మనం ఈ కార్యం చేయటానికి సహకారంగా ఉండి చేయించినటువంటి వాడు అని భావించేటువంటి వాళ్లే కదా. కానీ ఇక్కడ ఏమిటి? కీజే செய்து పోందమై పాతకం ఎందు, కింద చేసినటువంటి రాజసూయ యాగాలన్నీ కీజే చేయవయ్య అంటే రాజసూయ యాగాలన్నీ కూడా పాతకాలు అని, పాతకాలని తోత్తి, పాతకం ఎన్ను అంటే అవి నిషిద్ధ అనుష్ఠానాలని, భీత భీతనా నాయాగిల్ నువ్వు భయపడినటువంటి వాడి అయినట్లయితే అహంకార మమకార గర్భమాన క్రియాకలాపం అలయ్యా. ఈ ధర్మరాజు యాగాలు చేసేటప్పుడు ఎలా చేశాడట? అహంకార మమకారాలతోటి కూడి చేశాడు. నేను చేస్తున్నాను ఈ రాజసు యాగాన్ని, అదిగో నేనే చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అన్నట్లుగా చేశాట రాజకీయ యాగాలన్నీ. ఈయన అహంకారము మమకారం, నేనే చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అన్నట్లుగా చేశాయి ఈ రాజసూయాగాలన్నీ కూడా. అందుచేత అవన్నీ ఎలాంటివి? అధపాతక భీతత్వం. పాతకం, పాపము అంటే నిషిద్ధ అనుష్ఠానం, నిషిద్ధ అనుష్ఠానం కలిగినటువంటివైనవి ఈ రాజసూయాగాలన్నీ కూడా. రాజసూయాగం చేసేటప్పుడు ప్రతి పని కూడా ఆయన చేయిస్తే ఆయనకు ఒక పరికరంలాగా ఉండి నేను చేస్తున్నానని భావనతో ఉండవలసినటువంటి ధర్మరాజు తానే ఈ యాగాలన్నీ చేశాను అనేటువంటి భావంతో చేశాడు కనుక ధర్మరాజు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ధర్మరాజు ఇలాంటి భావనతో చేశాను కాబట్టి నేను చేసినవన్నీ కూడా ధర్మరాజుకి ఎలా కనబడుతున్నాయి? ఇవన్నీ పాపాలే. ఏ కార్యాన్నైనా చేసేటప్పుడు ఆయన చేయిస్తే మనం చేస్తున్నామనే భావంతో ఉండాలి తప్ప అవి నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తే అవి మనకి పాపాల వలె తోచాలి. అలానే తోచాయి ఇప్పుడు ధర్మరాజుకి. ఏది అలా పాపం కనపడ్డాయి కనుక వాస్తవానికి ఏమిటి? కృష్ణ పరమాత్మే మన యొక్క కార్యాలకి సమర్థుడు అని తెలిసిన తర్వాత పాతకమాయిత్తు పిత్తాయిత్తు. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఆ కృష్ణ పరమాత్మే మన కార్యాలన్నిటికీ సహకారిగా ఉంటున్నాడని ధర్మరాజుకి అర్థమైన తర్వాత ఇప్పటి వరకు మనం చేసినటువంటి రాజసూయ యాగాలన్నీ కూడా అహంకార మమకార గర్భంతో కూడి చేశాను కనుక ఇవన్నీ గొప్ప పాపాలు అనే భావన కలిగింది ధర్మరాజుకి. అంచేత విముక్తే ఇత్యాది ఉప్పై తొట్టు పులియై తొట్టు நீ நின்னு சிலவத்தை செய்யாதே புறம்பொள்ளவத்தை அடைய பொகட்டு உடையவனே நங் காரியத்து కుక్కరవన్ ఎన్ను అవన్ పక్కలరే భరత్తై పొగట్టు ఇరుక్కప్పారు. కాబట్టి నువ్వేం చేయాలి? ఉప్పై తొట్టు ఉప్పును ముట్టుకో, పులియై తొట్టు ఈ పులుసును ముట్టుకో, నిన్ను సిలవత్తై చెయ్యాదే ఏదో ఇలా ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి, దీన్ని తాకు దాన్ని తాకు ఇలా తాకు అని ఏదో కొన్ని చెయ్యకుండా పురంబొళ్ళవత్తై అడయ్య పొగొట్టు, అదిగో బయట ఉన్నటువంటి వాటన్నిటిని ఇదిగో ముక్త అంటే సరిపోతుంది, విడిచిపెట్టు అని. విముక్త విసర్గతోటి కూడా అని చెప్పడం వల్ల ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా సమూలంగా విడిచిపెట్టాలి అని చెప్తూ, ఎలా దీన్ని తాకు దాన్ని తాకు ఈ పని చేయి ఆ పని చేయి ఇవన్నీ సమూలంగా విడిచిపెట్టేసి ఉడయవనే మనల్ని కలిగినటువంటి వాడే నం కార్యత్తు కుక్కరవన్ మన పనులు చేయడానికి ఆయనే సమర్థుడండి అని అవన్ పక్కలే భరత్తై పొగట్టు ఇరుక్కప్పారు. ఆయన విషయంలో నీ భారాన్ని ఉంచడానికి చూడు. ఇప్పోదు 10 పరిహరిక్కప్పార్కిరదు
ఇవ్వశే అని ధర్మరాజు తాను చేసినటువంటి రాజసూయ యాగాలన్నీ కూడా ఆయన చేయిస్తే ఆయన మన భారాలన్నీ చూసేటువంటి వాడు ఆ కన్న పిరానని తెలిసిన తర్వాత తాను చేసినటువంటి రాజసూయ యాగాలన్నీ కూడా నిషిద్ధమైన అనుష్ఠానంతో చేశాను కనుక అవన్నీ నాకు పాపాల్లాంటివే అని ధర్మరాజు భయపడితే ధర్మదేవత నీ పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే అన్నిటినీ విడిచిపెట్టేయ్యా సమూలంగా, సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నట్టుగా అన్నిటినీ సమూలంగా విడిచిపెట్టేసే, వెళ్ళి నారాయణుని ఆశ్రయించు అని ఉపదేశం చేసినట్లుగా అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు వీళ్ళు తల్లిగారు, இப்போது பழி ఎన్ను పరిహరెక్కప్పార్కిరదు ఇవ్వశేర్తిల్ ఉళ్ళ ప్రావణ్యత్తయ్యిరే. ధర్మరాజుకైతే నేను చేశాను నాది అనే భావంతో చేశాడు, అది పజి, అది నిషిద్ధనుష్ఠానం. మరి ఇక్కడ మన ఆళ్వార్ నాయకికి ఉన్నటువంటి పజి నిందేమిటి అంటే ఇవ్వశేర్తిల్ ఉళ్ళ ప్రావణ్యత్తయ్యిరే, ఆ సర్వేశ్వరుడి విషయంలో ఉన్న ప్రావణ్యమే ఇక్కడ నిందండి, అంతకంటే గొప్ప పాపం ఏమి లేదు. పజి ఎన్ను పరిహరిక్కప్పార్కిర తిరుత్తాయారాయం, కాబట్టి ఈ ప్రావణ్యాన్ని విడిచిపెట్టు అని ఆ ప్రావణ్యాన్ని తొలగింప చేయటానికి చూస్తున్నటువంటి తల్లిగారు కూడా పది ఎన్ను మీలేన్ ఎన్ను ఎన్గిర పిరాట్యాయం ఓడుగిర ఇవ్విరండు ఆకారము ఆళ్వారు తమక్కు పిరంద అవస్థా విశేషంగలిరే. ఇక్కడ తల్లిగారి క్యారెక్టర్ ఒకటి, ఆళ్వార్ నాయక క్యారెక్టర్ ఒకటి. ఈ రెండు కూడా వేరు వేరు వాళ్ళ అంటే రెండు భావనలు ఆడవాళ్ళవే. ఒకవైపు తల్లిలాగా భావిస్తూ ఉన్నారు, విశేష రెండు పిరంద అవస్థ విశేష రెండు అవస్థలు. తల్లి భావనతో భావించేటువంటిది ఒక అవస్థ, నాయికా భావంతో భావించేది ఒక అవస్థ. ఇక్కడ తల్లి భావనతో చెప్పేటప్పుడు తల్లి అవస్థలో చెప్పేటువంటి మాటలు ఏమిటి, నువ్వు నీకు ఈ ప్రావణ్యం ఆయన విషయంలో తగదు కాబట్టి విడిచిపెట్టేయి అంటుంది. ఆ తాయి భావనతో ఉన్నటువంటి అవస్థలో కలిగే భావన. నాయకి భావంలో ఉన్నటువంటి ఆ అవస్థలు, నాయకి అవస్థలో వచ్చేటువంటి భావన ఏమిటి, పదిహేను మీరే, ఇది నిందాన్ని నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదమ్మా అని. ఈ రెండు భావనలు కూడా ఆడవాళ్ళకు కలిగినటువంటి రెండు అవస్థా విశేషాలే. ఈ రెండింటి వల్ల ఏం తెలుస్తోంది మనకి, చరమ శ్లోకత్తుక్కు கீழொல்லவத்தை அனுபாஷித்தா போலே இருக்கிறதாய் துப்பழியன்னு పరిహరిక్కప్పార్కిరతిరుత్తాయార్ వార్తయ్యానవిడం. చరమ శ్లోకంలో పూర్వకర్ణం ఏం చెబుతుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేటువంటిది పూర్వకర్ణం. ఇప్పుడు తల్లిగారి భావన ఏమిటి, ఆ ప్రావణ్యాన్ని నువ్వు విడిచిపెట్టు అని చెప్పడంతో నీకే ప్రయత్నం లేదు అని చెప్పడమే కదా. అక్కడ అన్నిటినీ విడిచిపెట్టే ఆయన విషయంలో సర్వ భారాన్ని ఉంచు అని కదా. ఇప్పుడు తల్లిగారి భావన ఏమిటి, చర్మశ్లోకంలోని పూర్వఖండంలోని అర్థం అదే కదా, సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు కదా. అదే రీతి చర్మశ్లోకత్తుకు కీజుల్లవత్తై అనుభాషిస్తా పోలే, చర్మశ్లోకానికి కిందన్నయన్ని అనుభాషించి వచ్చినట్లుగా కదా తల్లి పదియన్ను పరిహరిక్కప్పార్కిర తిరుత్తాయానవిడం. ఇది నింద, ఇది నీకు తగదు అని తల్లి చెప్పేటువంటి భావన ఏమిటంటే చర్మ శ్లోకంలోని పూర్వఖండం యొక్క అర్థం. ఇలా చెప్పుకుంటే సులువుగా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత చర్మ శ్లోకத்தில் నిష్కర్షం పోలే ఇరుక్కిరదాయిత్తు పదియన్ను మీలేన్ ఎన్నుమివళం వార్తయ్యానవిడం. చర్మ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన, మామేకం అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మా శుచహాని, దుఃఖించొద్దు అని చెప్పాడు కదా. పజియన్ను మీలేన్ చర్మ శ్లోకத்தில் నిష్కర్షం పోలే, ఏమి నిష్కర్షించి చెప్పినటువంటి విషయం ఏమిటి కింద చూద్దాం. ఏవి నిష్కర్షించి చెప్పారు చర్మ శ్లోకంలో, అనుభాషిత తప్పోలే అయిపోయింది కదా. చర్మ శ్లోకத்தில் నిష్కర్షం పోలే అన్నది అనిష్ట నివృత్తి ఆనుషంగికమాగయ్యాలే. ఎప్పుడైతే ఇష్టప్రాప్తి లభించిందో అనిష్ట నివృత్తి అనుకోకుండా వచ్చి చేరుతుంది కదా. అలానే ఉపే నిష్కర్షత్తిలే నోక్కాన చర్మ శ్లోకத்தில் ఉత్తరార్థం పోలే ఎన్నపడి ఏమిటి, పదియన్ను మీలే అంటే ఇది నిందాన్ని నేను విడిచిపెట్టను అన్నారు. అంటే ఏమిటి, అనిష్ట నివృత్తిని చెయ్యను అనిష్ట నివృత్తి
ఇష్టప్రాప్తి, నేను తప్పకుండా ఆయన్ని పొందే తీరుతాను అంటే ఏమిటి? అనిష్ట నివృత్తి అంటే ఆయన్ని విడిచి ఉండే ప్రసక్తే లేదు అని చెప్పడం కదా. ఎలా చెప్పాలో దీన్ని నాకు అంత క్లారిటీగా చెప్పడం చేత కావట్లేదు ఎలా అనేది. ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. ఇష్టమైతే ఎప్పుడైతే పొందామో అనిష్టం దానంతట అదే తొలగిపోతుంది కదా. అలానే ఆయన్ని విడిచిపెట్టను అంటే ఆయన తప్పకుండా పొందే తీరుతాను అంటే అనిష్టం ఏమిటి? పొందకుండా ఉండటం, అది తొలగిపోయినట్లే కదా. అలా అంటే ఇందులో చరమ శ్లోకంలోని పూర్వఖండం యొక్క ఉత్తరఖండం యొక్క అర్థాలని తల్లి భావనకి నాయికా భావనకి సమన్వయం చేసి చూపిస్తున్నారు. పజియన్ను మీలేం ఎన్గిర ఇవళ వార్తయ్యానవిడం పజియన్ను పరిహరిక్క పార్కిర ఇది ఉపాయத்தில் కొత్త ఎరుక్కిరదు. ఉపాయంలో ఉన్నటువంటి కొరతని పజియన్ను మీలేం ఎన్ను వార్తయ్యానవిడం పజియన్ను పరిహరిక్క పార్కిర ఇది నింద అని ప్రావణ్యాన్ని నింద అంటున్నారు కదా తల్లి. కానీ ఇవి నేను విడిచిపెట్టను అన్నప్పుడు ఉపాయத்தில் కొత్త ఎరుక్కిరదు, ఉపాయంలో ఉన్నటువంటి దోషాన్ని ఏమిటి? ఇది ప్రాప్యత్వర, అది అంతే తప్ప ఉపాయంలో ఉన్నటువంటి కొరత కాదు. పజియన్ను మీలేం ఎన్గిరదు ఉపేయத்தில் కొత్త ఎరుక్కిరదు. ఇప్పుడు ఇంకొంచెం స్పష్టంగా పజి అని తల్లి చెప్తోంది, పజి అని నేను విడిచిపెట్టనని కుమార్తె చెబుతోంది. పజి అని పరిహరికప్పాడికి పజి అంటే ఇది అవధ్యాన్ని కలుగజేసేటువంటి విషయం చెప్పేటప్పుడు ఉపాయంలో ఉన్నటువంటి కొరతను తీరుస్తుంది ఆ పజి అనేటువంటి పదం. అంటే ఏమిటి? నీ యొక్క స్వప్రయత్నాన్ని విడిచిపెట్టు, ఆయనే ఉపాయం అని భావించు. అదే కదా మనకి పూర్వఖండం చెప్తోంది, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే ఉపాయంగా భావించు అని చెప్పారు. ఇక్కడ ఏమిటి? స్వప్రయత్నం అనేటువంటిది ఉపాయాంతరం అవుతుంది కదా. కాబట్టి అప్పుడు పజి అది నింద అవుతుంది కదా. తల్లి ఏం చెప్తోంది? నీ స్వప్రయత్నాన్ని విడిచిపెట్టు అని చెప్తోంది కనుక ఉపాయాలలో ఉన్నటువంటి దోషం తొలగిపోయింది. కానీ పది ఎన్ను మీడేన్ ఎన్గిర ఇది ఉపేత్తిల్ కొత్త అజుక్కిరదు. ఏమిటి? కుమార్తె ఏం చెప్తుంది? ఇది పజి, ఇది అవధ్యమని నేను వెనుకడుగు వెయ్యను అంటోంది. వెనుకడుగు వెయ్యను అని చెప్పడం వల్ల ఉపేయంలో ఉన్నటువంటి కొరత దోషం తొలగిపోతుందట. ఉపేయానికి దోషం ఏమిటండి అంటే ఆయన్ని ఇస్తున్నారు చూడండి, కైంకర్యం పెత్తపోదు పెరుగురోం ఎన్ను ఆరి ఇరుక్కిరయ్యదు. ఆ కైంకర్యం పొందినాటికి పొందుతామండి. ఇప్పుడు నేను ఒక కైంకర్యం చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి? వెంటనే దాన్ని ఎప్పుడు పొందుతానా, ఎప్పుడు చేస్తానని ఒక త్వర ఉండాలి. ఆ త్వర కనుక లేకుండా ఎప్పుడు లభిస్తే అప్పుడు లభిస్తుందండి, ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ఇస్తాడండి అన్నాడు అంటే అది కైంకర్యానికి కొరత. అది ఎవరికైతే మనం కైంకర్యం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొరత, ఆ స్వరూపానికి ఉన్నటువంటి కొరత. ఇప్పుడు ఆళ్వార్ నాయకికి కనుక ఆ త్వర లేకపోతే అది ఆ విషయానికి కొరతే కదా. అది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఉపాయంలో ఉండేటువంటి దోషం ఏమిటి? నేను చేస్తున్నానని నా ప్రయత్నంతో చేయటం దోషం. అది అందుకని నీ ప్రయత్నాన్ని పెట్టేయమంటున్నారు తల్లి గారు. అయినప్పటికీ ఇది అవధ్యమైనప్పటికీ నేను విడిచిపెట్టనంటున్నారు ఆళ్వార్ నాయకి. అంటే ఏమిటి? అలా చెప్పడంలో ఉపేయంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అంటున్నారు. ఉపేయం ఏమిటి? కైంకర్యం ఎలా చేయాలి? ప్రాప్య త్వర ఉండాలి కదా. ఎప్పుడు చేస్తానని. ఆ త్వర లేనప్పుడు విడిచిపెట్టేస్తారు. ఆ త్వర ఉన్నది కనుకనే ఆళ్వార్ నాయకి నేనెప్పుడు చేస్తాననే త్వరపడుతోంది. అలా గనక త్వరపడకపోతే మనం చేసేటువంటి కైంకర్యానికి అది ఒక కొరత అవుతుంది. కాబట్టి తల్లి చెప్పేటువంటి మాట వల్లేమో ఉపాయంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, ఉపేయంలో ఉన్నటువంటి దోషాలేమో నాయిక చెప్పేటువంటి మాటతోటి తొలగిపోతాయి అని స్వరూపమాయ్ అన్వయిత్తத்தில் மிகுதியாய் கஜவது ஒன்னுண்டோ என்னபடி ஸ்வேன ரூபேன அபினிஷ்பத்யதே என்கிற இதில் மிகுதியாய் தியாஜ்யமாய் இருப்பது ஒன்னில்லை இரே ఉపేయత్తులైపోయిన స్వరూపమాయ్ అన్వయిత్తத்தில் మిగుదియాయ్. అసలు మన స్వరూపం ఏమిటండి? స్వేన రూపేణ అవినిష్పద్యతే అని ఎలా? ఇక్కడి నుంచి శ్రీవైకుంఠానికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు ఎలా ఉంటాడు? కిందిస్తున్నారు చూడండి.
ఉపేయమైన కైంకర్యత్తు కొత్తయాగయాల తత్సిద్ధ్యర్థమాన ప్రవృత్తికు అడియాన ప్రావణ్యం ఉపేయత్తులు కొత్త అయిపోయింది కదా. అయితే ఉపేయ వైలక్షణ్యத்தை பார்த்தால் త్వరియాదే ఆరు ఇరుక్కై కొత్తయ్యా ఇరుక్కుం. ఉపేయ వైలక్షణ్యాన్ని చూస్తే త్వరపడకుండా పొందినప్పటికీ పొందుతాములే అని ఉండటం అనేటువంటిది ఉపేయానికి కొరత. ఉపాయానికి కొరత ఏమిటి? ఉపాయంలో దోషం. ఉపాయத்தினுடைய నైరపేక్షத்தை பார்த்தால் స్వప్రవృత్తి ఎల్లాం కొత్తయ్యా ఇరుక్కుం. ఉపాయం ఏమిటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నప్పుడు ఉపాయం ఆయనే. ఆయన ఎలాంటి వాడు? ఇంకొక ఉపాయాన్ని సహించినటువంటి వాడు. కాబట్టి ఉపాయ నైరపేక్షాన్ని బట్టి చూస్తే మన ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక ఉపాయం అవుతుంది కనుక అది దోషం. ఇప్పుడు తల్లి చెప్పేది నువ్వు అలాంటి దోషాన్ని చెయ్యొద్దు, ఆయనే ఉపాయము, ఆయన విషయంలో నీ భారాన్ని ఉంచు అని తల్లి చెప్పేటువంటి మాట. అది తల్లి నీకు నింద రాకుండా ఉండాలంటే నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టమని చెప్పడం, ప్రయత్నాన్ని విడిచిపెట్టు అని చెప్పడం వల్ల ఉపాయంలో ఉన్న దోషం తొలగింది. ఇందా చెప్పిన మాటేనండి. ఇంకా అరుంబదంలో ఇంకొంచెం స్పష్టంగా ఆ వాక్యం ఉన్నదని చెప్తున్నాను. ఇది కొంచెం శాస్త్రార్థం కనుక అది ఏం చెప్పడంలో ఏదన్నా అటు ఇటుగా ఉన్నా తర్వాత మళ్ళా మనం చెప్పుకుందాం. చెప్తున్నా ఇక్కడ రెండు, తల్లి భావన పిల్ల భావన, రెండు ఆడవాళ్ళకి కలిగేటువంటి భావనలే. రెండు కూడా ఆడవాళ్ళకి ఉన్నటువంటి అవస్థా విశేషాలే. తల్లి భావనతో వచ్చినప్పుడు ఏ ఆలోచన వస్తోంది? ఆయన్ని పొందటానికి నా ప్రయత్నం నేను చేయటం దోషము కనుక ఆ దోషం చెయ్యొద్దు నువ్వని తల్లి భావం చెబుతోంది. అది ఉపాయ అధ్యవసాయం. బిడ్డగా ఉన్నప్పుడు ఏమిటి? ఉపేయత్వర, అది ఉపాయ అధ్యవస్వాయం. ఇది ఉపేయత్వర. ఉపేయంలో త్వర ఏమిటి? అది ఎప్పుడు దొరికి లభించినప్పుడు లభిస్తుందిలే అని విడిచిపెట్టడం అనేటువంటిది కనుక అలా ఉంటే ఆయనకు వైలక్షణ్యానికి కొరత కలుగుతుంది కనుక ఈ త్వర అనేది లేకపోతే అది ఉపేయానికి కొరత, అంటే ఫలానికి కొరత కలుగుతుంది కనుక ఆగయ్యాల్ இரண்டு கொத்தையையும் அருக்கிறது என்னும் ஃபலித்தார்த்தம் கொத்தை அவத்தியம் பழி என்னும் மீளேன் என்கிறது உபயத்தில் கொத்தையை அறுத்தாலும் సిద్ధోపాయத்தினுடைய నైరపేక్షత్తుకు పంచకమందో ఎన్నా. ఏమండి ఏది కొత్తై అవధ్యం, కొరత అంటే అవధ్యం. పది ఎన్ను మీలేన్ ఎన్గిర ఇది ఉపేయத்தில் కొత్తయ్య అరుత్తాலும் అండి. పది ఎన్ను మీలేన్, ఇది నింద, ఇది దోషమని నేను వెనుకడుగు వెయ్యను అని అనేటువంటిది ఉపేయத்தில் కొత్తయ్య అరుత్తాலும் ఉపేయంలో ఉన్నటువంటి దోషాలను తొలగింపచేస్తే చెయ్యొచ్చండి. కానీ సిద్ధోపాయத்தினுடைய నైరపేక్షత్తుకు భంజకం అంద్రోయన్నా అని సిద్ధోపాయం ఆయనే కదా. అలా ఆయన ఎలాంటి వాడు? ఉపాయ నైరపేక్షాన్ని సహించినటువంటి వాడు. ఇంకొక ఉపాయాన్ని అంగీకరించడు ఆయన. ఆయనే ఉపేయాలు రెండు అయినప్పుడు ఇంకొక ఉపాయాన్ని అంగీకరించడు కదా. అలాంటప్పుడు నేను పొందే తీరుతానని మనం చేసేటువంటి ఈ ఉపాయ ద్వారా ఆ నైరపేక్షాన్ని చెడగొడుతుంది కదా అని ఒక శంక చేసుకొని ఏం చెప్తున్నారు? స్వరూపమాయ్ ఇత్యాది. ఇప్పుడు స్వరూపమాయ్ అన్వయిత్తத்தில் மிகுதியாய் கஜிவது ஒன்னுண்டோ என்னபடி ஸ்வேன ரூபேண அபினிஷ்பத்யதே என்கிற இதில் மிகுதியாய் త్యాజ్యమాయ్ ఇరుప్పదు ఒన్నిల్లయ్యిరే. చాలా విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏం స్వరూపమాయ్ అన్వయిత్తத்தில் స్వరూపాంతర్గతమాయ్ అన్వయిస్తా పరభక్త్యాదిகளில் మన స్వరూపంలోనే చేరిపోయి ఉండేటువంటి పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తులను ఉన్నాయి కదా. ఆ వాటిల్లో మిగుదియాయ్ కజివదు, త్యాజ్యమాయ్ కజివదు అని విడిచిపెట్టవలసినటువంటిది ఎన్నపడి అన్నదు. పడి ఎన్ను మీలేన్ ఎన్నదుక్కు అభిప్రాయం ఎన్నపడి ఎంచేత పరభక్త్యాదిగలు స్వరూపాంతర్గతంగలో ఎన్నా. ఏమండి ఇప్పుడు ఏం చెప్పారు? పది ఎన్ను మీలేన్ అంటే ఉపేయ త్వరలో ఇది నిందాని నేను వెనకడుగు వేయనండి. వెనకడుగు వేస్తే కనుక అది ఆయన వైలక్షణ్యానికి ఒక కొరత చేరుతుంది కనుక ఆ కొరతను తీరుస్తుంది ఆళ్వారు నాయిక చెప్పినటువంటి మాట అన్నారు. సరే మీరు అలా చెప్తున్నారు కదండి. అలా చెప్తే స్వరూపంలోనే చేరి ఉన్నటువంటివి పరభక్తి పరజ్ఞాన పరమాభక్తులు. వాటిల్లో అంటే ఇంకొక సిద్ధోపాయం ఆయనైనప్పుడు మీరు నా ప్రయత్నంతో నేను పొందే తీరుతాను అని అంటే
ఆయన ఉపాయ నైరపేక్షాన్ని అంగీకరించడు కదా, ఆ ఉపాయ నైరపేక్షం తొలగిపోతుంది కదా అని ఒక ప్రశ్న వేసుకొని మన యొక్క స్వరూపంలోనే చేరి ఉన్నటువంటివి పరభక్తి పరజ్ఞాన పరమాభక్తులండి. వాటిని వాటిని తొలగించడము ఎన్నపడి అన్నదంటే వాటిని తొలగించడం అని పడియన్ను మీలేన్ అంటే ఇది నిందాన్ని నేను వెనుకడుగు వెయ్యను అనే అభిప్రాయంతో చెప్తూ పరభక్త్యాదిగల్ స్వరూపాంతర్గతంగలో ఏమండి మళ్ళా పరభక్తి పరజ్ఞాన పరమాభక్తి ఉంటే ఆయన్ని పొందకుండా నేను ఉండలేనండి అని చెప్పడం అందరూ స్వరూపంతో చేరి ఉంటాయి అని చెబితే మళ్ళా ఇంకో సంఖ్య ఏం చేసుకున్నారు, ఈ పరభక్త్యాదిగలు స్వరూపంలో చేరి ఉండేటువంటి వాండి అని ఒక ప్రశ్న వేసుకొని దానికి మళ్ళా ప్రమాణం చూపించిన స్వేన రూపేణ అవినష్పద్యతే ఎన్గిర ఇదిల్ మిగుదియా త్యాజ్యమా ఇరుప్పదు వన్నిల్లయ్యిరే. స్వేన రూపేణ అంటే స్వ అసాధారణ ఆకారేణ స్వ అసాధారణ ఆకారమావదు. ఈ జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? అపహత పాప్మత్వాదిహరి అపహత అపహత పాప్మత్వాదిహల్ అపహత పాప్మ విజర విమృత్యు విశోక అవన్నీ ఉన్నాయి కదా, విజిగిత్స సత్యకామ సత్య సంకల్ప అని ఇవన్నీ కూడా జీవుడికి సాధారణమైనటువంటి స్వరూపాలు. అసాధారణం అంటే ఇక్కడ మొత్తం చెప్తున్నది ఇక్కడ 2 అవస్థలు ఆడవాళ్ళు పొందుతున్నది, తాయిమారవస్థ నాయికా అవస్థ. తాయిమారవస్థలో ఏం చెప్తున్నారు, ఇది పజి నీకు ఈ ప్రావణ్యం తగదు. జీవుడికి స్వరూపం ఏమిటి? స్వతంత్రాన్ని విడిచిపెట్టడం, ఆయనే ఉపాయం అని పట్టుకోవటం జీవుడి యొక్క స్వరూపం. కాబట్టి నువ్వు తప్పు చెయ్యొద్దు అని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అందులో చెప్పినట్లుగా అన్ని ధర్మాలని విడిచిపెట్టు, నన్నే పట్టుకో అని ఆయన చెప్పినట్లుగా నువ్వు నీ యొక్క ప్రయత్నాలన్నీ విడిచిపెట్టు, నీకు రక్షకుడు ఆయనే ఉపాయము, ఆయనే రక్షకుడు అనే భావంతో ఉండని తల్లి యొక్క ఉపదేశం. కానీ కుమార్తె ఏం చెప్తోంది? ఉపేయత్వర పజియన్ను మీలేనంటోంది నాయిక. అంటే ఏమిటి? అది నిందైనా పర్వాలేదమ్మా, దోషమైనా పర్వాలా, నేను దాంట్లోంచి వెనుకడుగు వెయ్యను అంటోంది కుమార్తె. అంటే ఏమిటి? ఒక వస్తువు మీద మనకు ఒక ప్రేమ ఉన్నదనుకోండి, దీన్ని కొన్ని 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 విషయాల్లో ఇది నేను వెంటనే పొందితే తప్ప నేను ఉండలేననే స్థితి ఉంటుంది. కొన్ని విషయాల్లో పర్వాలేదు, ఈవేళ కాకపోయినా రేపైనా మనం దాన్ని ఆలోచించుకోవచ్చు అనేటువంటి స్థితి ఉంటుంది. అంటే ఏమిటి? ఇది నేను పొందకుండా ఉండలేను అంటే ఏమిటి? ఆ విషయం యొక్క వైలక్షణ్యం. పర్వాలేదు రేపైనా దాన్ని పొందొచ్చు అనే భావన ఉన్నదంటే సామాన్యం దాని మీద భావన మనకి. అంటే ఇప్పుడు ఆళ్వార్ నాయకికి కనుక నేను ఆయన్ని పొందకుండా ఉండలేను అనే భావన కలగలేదనుకోండి, భగవంతుడి యొక్క వైభవం సామాన్యం. అలా కాదు ఇప్పుడు నేను పొందకుండా ఉండలేను అంటే ఆయన యొక్క వైలక్షణ్యం మనకి తెలియజేస్తుంది, వైలక్షణ్యం మనకు అక్కడ కనపడుతోంది. కనుక ఇప్పుడు ఆ భగవంతుణ్ణి పొందకుండా నేను ఉండలేను అనే స్థితి ఆళ్వార్ నాయకికి కలగటం వల్ల ఉపేయంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయాయి అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక శంక చేసుకున్నారు. ఏమిటా శంక? ఏమండి, భగవంతుడు సిద్ధోపాయం కదా, ఇంకొక ఉపాయాన్ని అంగీకరించడు కదా, మరి ఆళ్వార్ నాయకి తన ప్రయత్నంతో నా ప్రయత్నంతో నేను ఆయన పొందకుండా ఉండలేను అంటే అది స్వరూప విరుద్ధమైనటువంటి కార్యం కదా, అలా చెయ్యొచ్చా అంటే జీవుడికి స్వరూపంలో అంతర్గతమై ఉంటాయండి ఏవి? పరభక్తి పరజ్ఞాన పరమాభక్తులు. పరమాభక్తి అంటే ఒక్క క్షణం కూడా విశ్లేష వీరుత్వం పరమాభక్తి రుచ్యతే అన్నట్లు ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నానయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా అనేటువంటి ఒక ప్రీతి కలుగుతుంది కదా. ఆ ప్రీతి కారణంగా కలిగినటువంటిదే ఆడవాళ్ళకి ఈ ఉపేయత్వర. అంతేకాదు ఆ ఉపేయత్వర అనేటువంటిది ఉండటం, ఆ భగవంతుణ్ణి పొందకుండా ఉండలేకపోవటం అనేటువంటిది కూడా జీవుడికి ఉండవలసినటువంటి సహజమైన లక్షణమే కనుక అది భగవంతుడి యొక్క సిద్ధోపాయానికి భంగం కలుగదు. ఇది ఉపాయంగా ఆళ్వారు భావించటం లేదు, దీన్ని పొందాలనే భావన తప్ప ఈ ప్రేమ ఇదే తమకి ఉపాయం అనే భావన లేదు కనుక అది దోషం కాదు అన్నారు. కానీ జీవుడికి ఉన్నటువంటి సహజమైన స్వరూపం ఏమిటి? ఆ భగవంతుడికి శేషభూతుడుగా ఉండటం, పరతంతుడుగా ఉండటము అనేటువంటి విషయాన్ని మనకెక్కడ చెప్పారు? ఉపనిషత్తులు కూడా మనకేం చెప్తున్నాయి?
ఆ ముక్త పురుషుడు యొక్క స్థితిని తెలియజేస్తూ స్వేన రూపేణ అభినిష్పద్యతే అని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఏమిటి స్వేన రూపేణ అభినిష్పద్యతే అంటే ఈ లోకంలోంచి పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడు ఎలా ఉంటాడు, తన యొక్క స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, ఇప్పుడు పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏది ఆడవాళ్ళకు కలిగినటువంటి ఈ త్వర ఆయన్ని పొందకుండా ఉండలేను అనేటువంటి ఈ త్వర కూడా ఎలాంటిదయ్యా అంటే జీవుడి యొక్క స్వరూపమే కనుక ఇప్పుడు ఆడవాళ్ళకు కలిగినటువంటి ఈ ప్రీతి అతిశయం, ఆళ్వార్ నాయకుకి కలిగినటువంటి ఈ ఉపేయ త్వర ఆ జీవుడి యొక్క స్వరూపానికి విరుద్ధమైనటువంటి కార్యం కాదు. ఇది కూడా జీవుడి యొక్క స్వరూపమే, జీవుడికి ఉండవలసినటువంటి లక్షణమే అని చెప్తూ అంతవరకు ఆ తర్వాత ఉపాయాం శక్తిల్ వందాల్ கர்த்தவ்யாம்சங்களிலேயும் உபாய புத்தி பிறக்கிறதோ என்னு துணுக்கு ఎన్న వేండుంబడి ఆయిరుక్కుం. ఉపేయంలో ఏమిటి, త్వర ఉండాలి. ఉపాయం విషయంలో వస్తే కర్తవ్యాంశంగళిలేయం ఉపాయ బుద్ధి పిరుక్కిరదో ఎన్నో తుణుక్కు ఎన్న వేండుంబడి ఆయిరుక్కుం. ఏమిటి కర్తవ్యాంశంగళిలే ఉపాయ బుద్ధి పిరక్కిరదో, ఏమిటి నేను ఇన్ని పొందే విషయంలో నాకేమైనా ఉపాయము, నేను చేసేటువంటి ఈ ప్రయత్నం ఏమైనా ఉపాయం అనే భావన కలుగుతున్నదా అని చాలా తుణుక్కెన్న వేండుంబడి ఆయిరుక్కుం భయపడుతూ ఎలా ఉండాలి, అమ్మో నేను చేసేటువంటి ఈ ప్రయత్నం ఏమైనా నేను చేసే ప్రయత్నమే ఉపాయం అనే భావనలో ఉన్నానా అనేటువంటి ఆ విషయంలో చాలా ఎరట్టుగా ఉండాలి అంటూ చెప్తూ ఉపే ఎత్తై పార్తాల్ అహం సర్వం కరిష్యామి ఎంగిరపడియే విడలావదు ఒన్నెల్లయ్యా ఇరుక్కుం. ఉపేయం ఫలం విషయం ఏమిటి, ఫలం అంటే ఏమిటి, మనం కోరుకునే ఫలం కైంకర్యమే. ఆ కైంకర్యం ఎలాంటి కైంకర్యాన్ని కోరుకోవాలి, ఎలాగైతే లక్ష్మణ స్వామి అహం సర్వం కరిష్యామి అని అన్ని కైంకర్యాలు నేనే చెయ్యాలి అనేటువంటి ప్రీతి ఎలా లక్ష్మణ స్వామి చేసి చూపించాడో మనకి, ఆడవాళ్ళు కూడా వజువిల్ కాలం ఎల్లాం ఉడనాయమన్ని అని సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన యొక్క కైంకర్యాలు చేస్తూ ఉండాలని ప్రీతిని ఎలా చూపించారో అలా ఏ కైంకర్యం కూడా విడలావదు అన్ని కైంకర్యాలు చెయ్యాలి అని విడలావదు, విడిచిపెట్టేది ఏమీ లేనట్లుగా అన్ని కైంకర్యాలు చెయ్యాలన్నట్లుగా ఉండాలి. పగయ్య నాస్తిక్యత్తాలే కర్తవ్యాంశத்தில் சோம்பிக்கை வாங்கினத்தை உபாய விரோதியான ஆகாரத்தாலே விட்டேன் என்னும் அதுவும் వార్తయల్లాం. పగయ్య నాస్తిక్యత్తాలే అంటే పూర్వం ఉన్నటువంటి నాస్తిక్యత చేత కర్తవ్యాంశത്തിൽ మనం చేయవలసినటువంటి కైంకర్యంలో సోంబిక్కై వాంగినత్తై బద్ధకంతో విడిచిపెట్టినటువంటి దానిని ఉపాయ విరోధియాన ఆకారత్తాలే విట్టేన్ ఎన్ను మధువం వార్తయ్యల్లా. ఏంటి మనం ఏం చేస్తాం, పూర్వం ఏదైనా కైంకర్యం చేయాలంటే చేయకుండా ఉపాయానికి విరోధం అనే భావంతో మేము విడిచిపెట్టేశామండి అని మనం చెప్తూ ఉంటాం. అది కాదండి చెప్పవలసినటువంటి మాట. ఉపేయ రుచియాలే செய்யுமத்தை இவை ఉపాయమాగ అన్వయికిల్ செய்வதென் ఎన్ను విడుమదువం వార్తయ్యల్లా. ఉపేయ రుచితోటి చేసేటువంటి వాటిని వీటిని ఉపాయమాయ్ అన్వయికిల్ చేయవదన్. ఉపేయ రుచితోటి చేసే మొదటేంటి భావన, అది ఉపాయానికి విరోధం అనే భావంతో విడిచిపెట్టానని చెప్పడము సరైనటువంటి విషయం కాదు. ఉపేయ రుచితోటి అంటే బద్ధకంతో విడిచిపెట్టి ఇది ఉపాయానికి విరోధం అని విడిచిపెట్టాను అని చెప్పకూడదు. ఉపేయ రుచి కైంకర్యం మీద రుచితోటి చేసినటువంటి వాటిని ఇవి కనుక నేను చేసినటువంటి ఈ కైంకర్యం ఉపాయంలోకి చేరిపోతే అని విడిచిపెట్టడము సరైనటువంటి విషయం కాదు అంటూ లౌకిక రూపాది కర్తవ్యం అడయ్యా అనుష్ఠయా నిక్కచ్చేదే అవత్తిల్ ఉపాయ బుద్ధి పన్నాదే పోరం నమ్ముదలిగనుడే యాత్రయ్యా ఇరుక్కుంబడిరే. ఇది లౌకికులతో పాటు అంటే లోకంలో ఉన్న వాళ్ళతో పాటుగా కర్తవ్యాన్ని అంతా నిర్వహించి అనుష్ఠించి కూడా వాటి విషయం మనం చేసినటువంటి ప్రతి పని కూడా ఇది ఉపాయం కాదు, ఆయనే ఉపాయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన ఫండమెంటల్ ఏంటి, ఉపాయం ఆయన. మనం చేసేటువంటి ఏదైనా కానీ మన కర్తవ్యం అనే భావంతో చేయాలి తప్ప ఇది ఉపాయం అనే భావంతో చెయ్యకూడదు. అదే ఉపాయ బుద్ధి పన్నాదే పూర్వం
మొదలుగలుடைய యాత్రయ్య ఇరుక్కుంబడిరే. లోకుల వలె అన్ని కర్తవ్యాలని నిర్వహిస్తారు, కానీ చేసినటువంటి పనిని ఇది ఉపాయం కాదు అనే విశ్వాసంతో చేస్తారు మన పూర్వాచార్యులంతా కూడా. ఆగా ఇది పజియన్ను పరిహరిక్కప్పార్కిరవేడం. ఇది పజి అమ్మా, నువ్వు నీ యొక్క స్వప్రయత్నం చేయడం ఇది దోషమని పరిహరించడానికి చూసే సమయంలో పూర్వార్ధత్తిల్ నిష్కర్షం ఇరుందపడి. పూర్వార్ధం ఏమిటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు కదా. అందులో ఏం చెప్పారు? అన్ని విడిచిపెట్టాయి అన్నారు. కాబట్టి ఆ అర్థము ఆ పూర్వార్ధత్తిల్ నిష్కర్షం, పూర్వఖండంలో ఏ అర్థాన్ని అయితే నిష్కర్షించి చెప్పారో అది ఇది ప్రజి అని పరిహరించాల్సిన సమయంలో కూడా ఆళ్వార్ నాయకి త్వరపడుతోంది అంటే అది ఉపాయం అనే భావంతో కాదు, ఆ ప్రీతి అతిశయంతో ఉపేయ త్వర అని భావించాలి తప్ప ఇది 10 మేడాదొడిగిరవడం ఉత్తరార్ధత్తిల్ నిష్కర్షం ఇరుందపడి. ఇది 10 మేడాదొడిగిరవడం ఇది ఇది నిందాని విడిచిపెట్టకుండా ఉన్న సమయంలో ఉత్తరార్ధత్తిల్ నిష్కర్షం ఇరుందపడి. ఉత్తరార్ధంలో ఉన్నటువంటి నిష్కర్షమైన అర్థం ఏమిటి? మామేక అహంత్వా సర్వ పాపేభ్య మోక్ష ఇక్ష్యామి, ఆయనే చేస్తానన్నాడు కదా. ఆ అర్థాన్ని భావించి అంటే పూర్వార్ధంలో చెప్పినా ఉత్తరార్ధంలో చెప్పినా ఉపాయం ఆయనే, ఉపేయం ఆయనే. మనం చేసేటువంటి ఈ పనులేవి మనకి ఉపాయాలు కావు. ఉపేయంలో త్వర ఉండొచ్చు. కింద చూద్దాం ఏదైనా. లౌకిక రూపాది అన్నారు కదా. ఆశ్రమ ఇది కర్తవ్యాంశത്തിൽ సోంబాదిరుందాలు ఉపాయ అంగతయ ఆశ్రమ కర్మం శాస్త్ర విహితమాగయ్యాలే. ఇది నమక్కు కర్తవ్యం ఎన్గిర బుద్ధియాలే అనుష్ఠిక్కుం அதுவும் వార్తయ్యల్లా ఎన్గిర విధం కండుకలదు. నా త్యాగ ప్రకారం ఏదన్నా ఎలా విడిచిపెట్టాలండి అంటే లౌకికుల వలె అన్ని చెయ్యాలి, కానీ ఉపాయ బుద్ధితో చేయకూడదు అంటే చర్మశ్లోకత్తుక్కు కీజుళ్ళవత్తాయి అంటూ ఇత్యాది వాక్యం తొడంగి సొన్న అర్ధத்தை స్ఫుటమాగ కాట్టా నిన్నుకొండు నిగమిక్కిరారు. అండ్ ఉత్తరార్ధంలో చెప్పినటువంటిది కుమార్తె భావన, పూర్వార్ధంలో చెప్పినటువంటిది తల్లిగారి భావన అని చెప్పి అందరితో ముగిస్తున్నారని. ఇంతకంటే డీప్గా వెళ్ళిపోతే అడియేను కూడా చెప్పడం రాదు. சிறந்த இத்தியாதி தகுதியாயிருந்துள்ள கீர்த்தியை உடைய திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின். తగుదియాயிருந்துள்ள కీర్తిயை ఉడయ్య, తగిన కీర్తి కలిగినటువంటి తిరుక్కురుంగుడి నంబిని నాన్ కండపిన్, అతిశయించినటువంటి కీర్తి కలిగినటువంటి తిరుక్కురుంగుడి నంబిని నేను సేవించిన తర్వాత ఆ కీర్తియోపాధి అంగుత్తైకు చిరందనాన్ కండపిన్, ఆ కీర్తితో పాటుగా ఆయనకున్నటువంటి అతిశయాన్ని నేను సేవించిన తర్వాత ఎస్య జనకాత్మజ అప్రమేయం తత్తేజ ఎన్గిరపడియే అవనుకు ఆ కీర్తియోపాధి తన్నోట్టే సంబంధం ఏత్తమాంబడి ఇరుక్కుం అవడిరే. అదిగో ఆయనకి ఏమిటి? ఆయన సేవించిన తర్వాత ఎలా సీతాపిరాటితో సంబంధం రామచంద్రుడికి ఉన్నటువంటి వైభవాన్ని పెంపొందింపచేసిందో అదే రీతిగా ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఏమనుకుంటోంది? నేను సేవించిన తర్వాత ఈయన కీర్తి పెరిగింది అనుకుంటోందట. ఎలాగా అంటే అవనుకు ఆ కీర్తియోపాధి తన్నోట్టై సంబంధము ఏత్తమాంబడి ఇరుక్కుమోడరే. ఆయనకి గొప్ప కీర్తి ఉన్నది. ఎలాంటి కీర్తి? లోకంలో ఉన్న వాళ్ళందరూ కొనియాడదగినటువంటి కీర్తి ఉన్నది. ఆ కీర్తికి తన్నోట్టై సంబంధము, ఆ కీర్తిని ఇంకా తనతో ఉన్న సంబంధం ఇంకా పెంపొందింప చేసింది అని భావించేటువంటిది ఆళ్వార్ నాయిక. అంటూ నిరైంద ఇత్యాది గంగా తరంగ మధ్య ఒత్తిప్పారైపోలే తేజస్తరంగ మధ్య తిరుప్పదు. నిరైంద ఇత్యాది గంగా తరంగాలలో ఒత్తిప్పారైపోలే సంచరించేవారు, గంగా నది తరంగాల్లో సంచరించే వాళ్ళ వలె ఎలానట తేజస్తరంగ మధ్య తిరుప్పదు. ఆ స్వరూపం ఎలా ఉంటుంది? తేజస్తరంగాల మధ్య ఉన్నట్ట సర్వేశ్వరుడు. గంగాజల నీటి తరంగాలలో ఉన్న వ్యక్తిలాగా భగవంతుడు ఎక్కడున్నాడు? తేజస్సు అనే తరంగాల మధ్యలో ఉన్నాడు ఆయన. తేజస్సిన్నడు వేవొడివు ఉన్నే ఏమాయి తిరుప్పదు.
ఆ తేజస్సులో ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఊహించుకునేటట్టుగా కదా ఉన్నది అని అవ్వడివుతాన్ ఎవ్వడవు పోరుం ఎన్నిల్ అవ్వడివుతాన్ ఎవ్వడవు పోరుం. అసలు ఆ దివ్యమంగళ విగ్రహం ఎవ్వడవు పోరుం అంటే ఎంత స్వరూపమై ఉంటుందండి అంటే అపరిచ్ఛేద్యమాయ్ శ్లాఘ్యమాయ్ ఇరుక్కుం, అది ఊహించుకోవాల్సిందే తప్ప ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి దివ్యమంగళ విగ్రహం అంటూ శ్లాఘమాயிருக்கும் நிறைந்து என்னுள்ளே நின்னொழிந்தானு ஒரு நாள் ஜீயர் கோவலுக்கு எழுந்து அருளா நிற்க ஒழியிலே பெள்ளானை கண்டு ఈశ్వరునికి స్వరూప వ్యాప్తియేయో ఉళ్ళదు విగ్రహ వ్యాప్తియం ఉండో ఎన్ను కేక్క. ఒకసారి నంజీర గారు కోవెలకు వేయించేస్తూ ఉండగా మార్గంలో పెళ్ళానై కండు. మరి ఈ పెళ్ళానై అంటే తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారో మరి ఎవరో, వీరి పేరైతే తెలియలేదు నాకు. వారి పేరు ఇవ్వలేదు, మరి నాకైతే కనబడట్లేదు. తర్వాత అయిపోయాక మీకు కనబడితే చెప్పండి. ఈశ్వరుడికి స్వరూప వ్యాప్తి ఏయో ఉళ్ళదు విగ్రహ వ్యాప్తి ఉండో ఎన్ను కేక. సర్వేశ్వరుడికి స్వరూపత వ్యాపించడం అనేటువంటిదేనా ఉన్నది, విగ్రహంగా కూడా వ్యాపిస్తాడా సర్వేశ్వరుడు అని ప్రశ్న వేశారట నంజీర గారు ఆ పెళ్ళాన్ అనేటువంటి వారిని. అయితే వారు చెప్పారట సర్వ విషయమాగా స్వరూప వ్యాప్తి అయి ఉన్నదు. సర్వ విషయంగా అందరి విషయంలో ఆయన స్వరూప వ్యాప్తే ఉంటుంది. కానీ உபாசக விஷயத்தில் அவர்கள் பக்கல் அனுகிரகத்தாலே அவர்கள் சுபாசிரயமாக భావిత విగ్రహத்தோడే ఎజుందడి ఇరుక్కుం. అందరికీ స్వరూపత వ్యాప్తి అంటే ఏమిటి, జ్ఞానము ఆనందాలు ఆయన యొక్క స్వరూపం, అలానే వ్యాపిస్తాడు అందరి విషయంలో. కానీ కొంతమంది ఉపాసకులు మేము ఈ రూపాన్ని సేవించాలి దర్శించాలి అని భావిస్తే ఆయన అనుగ్రహంతో ఆ రూపాన్ని వారు సేవించగలుగుతారు. వాళ్ళు భావించినటువంటి దివ్యమంగళ విగ్రహంతో వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఈయన స్వరూప వ్యాప్తికు ప్రమాణం కండవిడం సామాన్య విషయమాగిరదు విగ్రహ వ్యాప్తికు ప్రమాణం కండవిడం విశేష విషయమాగిరదు ఎన్ను పణిస్తానాం. స్వరూపత వ్యాపించాడు అనేటువంటి వ్యాప్తికు ప్రమాణం చూపిస్తే ఇది చాలా సామాన్యమైన విషయం అవుతుంది. విగ్రహత వ్యాపించాడు అంటే ఎలా ఉంటుంది, అది చాలా విశేషమైనటువంటి విషయం అవుతుంది అని పణిత్తానాం చెప్పారట వారు. నేమియం కై ఉళదే ఒడివసగల్లాం ఒరు తట్టుం కయ్యం తిరువాయుమాన అసగు ఒరు తట్టుమాయ్ ఆయిత్తిరుప్పదు. ఎలా ఉంటాడో సర్వేశ్వరుడు, నేమియం కయ్యుళదే ఆ చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి స్వామి. ఈ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మొత్తం ఒక కాట ఒక త్రాసులో, ఆ సౌందర్యాన్ని మొత్తం ఒక తట్టలో, రెండవ తట్టలో కయ్యం తిరువాజుమాన సౌందర్యం ఒక తట్టలో పెడితే ఇంకా తట్టుమాయి తిరుపదు ఇదే ఒకవైపు మొగ్గు చూపిస్తుందట. ఏది, శ్రీహస్తంతో చేరి ఉన్నటువంటి చక్రాయుధ సౌందర్యం అని. అవన్ కయ్యిల్ తిరువాజి పిడిచ్చల నాగిల్ నాన్ పది పరిహరిత్తు మీరేనో. అదిగో అవన్ కయ్యిల్ తిరువాజి పిడిచ్చల నాగిల్, ఆయన శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించకపోతే నాన్ పది పరిహరిత్తు మీడేనో, నేను వెనక్కి తిరిగేదాన్నేమో ఈ నింద పరిహరించేటట్లుగా, నా ప్రయత్నం ఏం చేసేదాన్ని కానేమో మరి బహుశా అంటూ అవన్ కయ్యలు తిరువాజీరుక్క ఎన్నాలే పజిక్కు అంజి మేళపోమో. ఆయన కనుక శ్రీహస్తంలో ఆ చక్రాయుధాన్ని ధరించకపోతే మీ అందరూ నిందించే అవకాశం లేకుండా నేనే వెనుదిరిగేదాన్నేమో. కానీ ఇప్పుడు ఆయన శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి నిలబడితే ఆ సౌందర్యాన్ని సేవించేటప్పుడు మీ యొక్క నిందలకి భయపడే ప్రసక్తే లేదు. మేళపోమో అన్ని మేళపోమో, ఆ సౌందర్యాన్ని సేవించే నేను వెనుదిరగమంటారా మీరు ఆ సౌందర్యాన్ని సేవించకుండా అంటూ நிறைந்து என்னுள்ளே நின்னொழிந்தேனோ. நிறைந்து உங்கள் ஹிதவச்சனம் கேட்கைக்கு உள் அவகாசம் இல்லாதபடி நிறைந்து నిన్నాను. நிறைந்து ఎన్నుళ్ళే నిన్నొజిందాను. అదిగో ఆ సౌందర్యం మొత్తం ఎలా ఉంది, నా మనసంతా నిండిపోయింది. మీరేదో చాలా చాలా హితవచనాలు చెబుతున్నారు కదా, ఉంగళ హితవచనం కేట్కైకు ఉళ్ళ అవకాశం ఇల్లాదబడి నిరైందు నిన్న. మీరు చెప్పేటువంటి హితవచనాలు నా మనసులోకి చేరే అవకాశమే లేనట్లుగా ఆయన సౌందర్యంతో
ఆ ఆ సౌందర్యం మొత్తం నా మనసులో నిండిపోయింది. కాబట్టి మీ హితవచనాలు కూడా వినేటువంటి స్థితి లేదండి నాకు. నిన్ను ఒజిందాన్ ఇని గంతవ్యం ఎల్లయ్యా అంబడి అవన్ వందుళ్లే నిற்క, ఇంకేం గత్యంతరం లేనట్లుగా, గంతవ్యం వెళ్ళవలసిన చోట ఏమి లేనట్లుగా ఆయన వచ్చి నా మనసులో నిలబడగా, ఈయనకు ఇని గంతవ్యం ఉండో, నేను మాత్రం ఎక్కడికి వెళ్తానండి. ఆయన నా మనసులో నిలబడి ఉంటే అలా స్థిరంగా నాకు ఇంకేం చోట్లేదండి. ఆళ్వార్ నాయకు యొక్క హృదయమే నాకు వాసస్థానం అన్నట్లుగా తన యొక్క ఈ పరిపూర్ణమైన సౌందర్యంతో నా హృదయంలో వచ్చి నిలబడగా నేను ఇంకెక్కడికి వెళ్ళగలనండి. ఇంకా మీ హితవచనాలు నా మనసులో ఎక్కడ పడతాయి కనుక అండు అవనై ఎన్నుళ్ళి నిన్ను పురప్పడ మాటిగొళో ఎన్ పழியை పరిహరిక్క. అదిగో నేను ఈ నింద నుండి బయటపడాలి అంటే మీరు పని చేయండి. ఎన్నుళ్ళి నిన్ను పురప్పడ మాటి కూడా ఆయన నా మనసులోంచి బయటికి పంపించేయగలరా మీరు? అప్పుడు ఇంకా నేను ఈ నింద పొందాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను మీలాగే ఉంటానేమో. ఆయన నా మనసులో అలా నిండిపోయి ఉంటే ఆయన్ని కనుక మీరు పంపించగలిగితే ఇంకా నాకు ఈ నింద పరిహరిక్క, నాకు ఈ నింద తొలగిపోతుంది. మీరు ఆ పని చేయగలరా అన్నట్లు. వెరుం పురత్తిలే ఆరత్తి వజిక్క వేండుం కయ్యిలే తిరువాడిమానాల్ మేళెప్పోమో. అసలు ఒట్టినే శ్రీహస్తం చూస్తేనే మంగళాశాసనం చేసి ఆ శ్రీహస్తానికి ఏ అవధ్యం వాటిల్లుతుందో అన్నట్లుగా ఉండేటువంటి శ్రీహస్తం అయితే ఇంకా చక్రాయుధంతో కూడి ఉంటే ఆ సౌందర్యానికి ఇంక అసలు మనం వెనుదిరగలమా ఆ సౌందర్యాన్ని సేవిస్తే? అంటున్నారు. అవనుడయా నిరైవై కురైక్కవో ఎన్ పడి నిరైవై కురైక్కవో. అవనుడయ నిరైవై కురైక్కవో, ఆయన నా మనసులో ఉండకుండా బయటికి పంపించగలవా నువ్వు? ఎన్ పడి నిరైవై కురైక్కవో, లేదా నాకు ఈ నింద లేకుండా చేయగలవా? ఏం చేయగలవు నువ్వు అంటే ఆయన అలా ఉంటే నేను ఆయన్ని విడిచిపెట్టలేను. ఆయనకి వెళ్ళేలాగా చేయగలిగే స్థితి మీకుందా? ఎన్పది నిరైవై కురైక్కవో ఎన్పది నిరైవై కురైక్కవో. ఆయన వెళ్ళేది లేదు, నా నింద తొలగేది లేదు. ఆ కొరత అంటే నేను అలాంటి ఆ స్వామి కోసం కనుక నేను వెళ్ళలేకపోతే అంటే ఏమిటి? అవనుడయ నిరైవై కురైక్కవో, ఆయన నా హృదయంలో ఉండకుండా నువ్వు చేయగలవా? అలాంటి స్వామిని కనుక విడిచిపెట్టి వెళ్తే ఇంకా నా స్వరూపం ఏముంటుంది కనుక? కాబట్టి నేను కనుక ఆయన విడిచిపెట్టాను అంటే ఆయన సౌందర్యంలో